హరే కృష్ణ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణ నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నష్టప్రాయేషు భద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్ఠికీ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. నమో ఓం విష్ణుపదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామీతి నామినే. నమస్తే సరస్వతి దేవి గౌరవాణి ప్రచారిణే నిర్విశేషా శూన్యవాది పాశ్చాత్య దేశధారిణే. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే బృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర్ శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. రిపీట్ చేయండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే రామ హరే రామ హరే హరే. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరం యత్కృపాతమహం వందే పరమానందమాధవం. యత్కృపాతమహం వందే పరమానందమాధవం. వీడియోస్ ఆన్ చేసుకోండి. మరి ఈ క్లాస్ లో అది తప్పనిసరి చెప్పుకున్నాను కదా, సో మరి అందుకని అందరూ మీరు వీడియోస్ ఆన్ చేసుకోండి. ఏదైనా వీడియో ఆన్ చేసుకోవడానికి వీలు కాకపోతే మీరు హరే కృష్ణ మాతాజీ. అటెండెన్స్ ఆల్రెడీ రెస్పాండెడ్ అని వస్తుంది మాతాజీ. కృష్ణ మాతాజీ అది అటెండెన్స్ కాదు మాతాజీ. కాదా? ఓకే సారీ ప్రభుజీ.
ఎవరు ఏ లెవెల్లో ఉన్నారనేది, ఏ క్లాస్ అటెండ్ అవుతున్నారు అనేది ఆ ఫామ్ అందరూ ఫిల్ చేయండి. అటెండెన్స్ లింక్ నేను ఒక 2 మినిట్స్ తర్వాత పెడతాను. ఈ లోపు ఎవరైనా ఫిల్ చేయని వాళ్ళు ఉంటే అది ఫిల్ చేయండి. ఫిల్ చేసిన వాళ్ళకి ఆల్రెడీ రెస్పాండ్ అని వస్తుంది. హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. ఓకే. సో 31st శ్లోక చూద్దాము. 30th శ్లోక శ్లోకం అయిపోయినట్లుంది మాతాజీ. ఏంటి ప్రభుజీ? 30th అయిపోయింది మాతాజీ. 31st నుంచి స్టార్ట్ చేయాలి. ఓకే. సో 30th శ్లోకాలో జ్ఞానం గుహ్యతమం యత్తత్ సాక్షాత్ భగవతోదితం అన్వగోచంగమిష్యంతః కృపయా దీనవత్సలాః. సో దీనవత్సలురైన భక్తివేదాంతులందరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతూ నాకు ఈ గుహ్య జ్ఞానాన్ని ఉపదేశించారు అని చెప్పి ఆయన వాళ్ళు తనకి ఏ విధంగా ఈ జ్ఞానాన్ని తను అర్హత సంపాదించి పొందగలిగారు ఈ లాస్ట్ 6 శ్లోకాస్లో 10 శ్లోకాస్లో యాక్చువల్లీ చెప్పారు. సో ఆయన ఏం చెప్పారు, నాకు శ్రవణ భాగ్యం కలిగింది కాబట్టి ఆ శరత్ ఋతువుల్లో వాళ్ళు నిత్యం చేసినటువంటి ఈ వ్రతాలు అవన్నీ కూడా ఆయన కీర్తనలు అన్ని వినే అవకాశం పొంది ఆ రకంగా రజస్తమో గుణాలు కంప్లీట్ గా నాలో అవతరించారు. సో దీనిని బట్టి మనం గ్రహించవలసిన పాయింట్ ఏంటి అంటే శ్రవణం మనకి రజస్తమో గుణాలను తగ్గిస్తుంది. భగవత్ లీలల్ని కానీ నామాల్ని కానీ కీర్తనలు కానీ మనం పాడుకుంటూ వింటాం కూడా. కాబట్టి ఆ శ్రవణ కీర్తనలు అనేవి వాటికి అంత పవర్ ఉందన్నమాట. మనం మనసు పెట్టి విన్నా, మనసు పెట్టి భగవన్నామాన్ని కీర్తన ద్వారా కానీ నామం ద్వారా కానీ చేసినప్పుడు రజస్తమో గుణాలను తగ్గిస్తుంది. అందుకే మరి మంత్రాన్ని కూడా అత్రయింపజేస్తుంది అని చెప్పుకున్నాం కదా. మనసు దేని నుండి అంటే ఇటువంటి మాయ నుండి. ఇవన్నీ మాయ లక్షణాలే కదా రజస్తమో గుణాలన్నీ కూడా. సో వాటి నుంచి మనల్ని బయటపడే అవకాశం ఈ శ్రవణానికి ఉన్నది. ఎగ్జాంపుల్ ఇక్కడ నారదులు వారి యొక్క స్టోరీయే చెప్పారు కదా. ఆ తర్వాత ఏం చెప్పారు, మరి నేను వాటి మీద అనురక్తున్నై ఉన్నాను అంటే ఊరికినే వినడం కాదు, అనురక్తి ఇష్టంతో వినడం జరిగింది. కాబట్టి మరి మృదు స్వభావుడును అది కూడా చెప్పారు కదా. చిన్నపిల్లలు ఆడే ఆటలు అవన్నీ వదిలేసి నేను ఈ సేవల్లో పాల్గొంటూ వచ్చాను చిన్నతనం నుంచి, మా తల్లిగారు అక్కడ చేయడం వల్ల. అలా నా పాపాలని కూడా వాళ్ళ సేవలో సంపూర్ణంగా. మరి ఎటువంటి వారి సేవ? వాళ్ళంతా మరి సద్భక్తులు, మరి సజ్జనులు, సత్సాంగత్యం అని మనకు అంటూ ఉంటారు. అలాంటి శుద్ధ భక్తుల సేవతో ఆయన పాపాలన్నీ కూడా పోయాయి. మరి నేను వారి పట్ల దృఢ విశ్వాసంతో ఉన్నాను. శ్రద్ధదానస్య బాలస్య దాంతస్య అనుచరస్య చ. సో వాళ్ళ ఉపదేశాలన్నీ కూడా నేను పాటిస్తున్నాను, అనుసరిస్తున్నాను. అనుచరస్య అని కూడా అంటే చ అంటే మరియు అని చెప్పి. సో ఇవన్నీ నేను చేశాను శ్రద్ధతో, వాళ్ళ ఉపదేశాలన్నీ కూడా నేను పాటించాను చెప్తూ ఆ రకంగా మరి ఆయన విని వాళ్ళ యొక్క కరుణను పొంది వాళ్ళ సేవ చేసి ఆ రకంగా ఆయన ఇంద్రియాలన్నింటినీ నిగ్రహించుకుని వాళ్ళ యొక్క ఉపదేశాల్లో ఫాలో అవ్వడం జరిగింది. సో దాంతో వాళ్ళు మరి కరెక్ట్ అయిన శిష్యుడు ఎలా ప్రవర్తించాలో ఇతను అలా ప్రవర్తించాడు. కాబట్టి పిదప దీనవత్సలురైన భక్తి వేదాంతులు అక్కడి నుంచి వెళ్ళిపోతూ నాకు భగవంతుడిచే ఉపదేశింపబడిన గుహ్య జ్ఞానాన్ని నాకు ఉపదేశించారు. వాళ్ళంతట వాళ్ళు చెప్పడం కాదు, ఈ ఒరిజినల్ గా ఈ జ్ఞానం అంతా ఎక్కడి నుంచి వచ్చింది? మరి భగవంతుడి నుంచే స్వయంగా వచ్చింది. ఆయన బ్రహ్మదేవుడికి చెప్పడం, బ్రహ్మదేవుడు మరి నారదుడు, ఆ తర్వాత ఇలా వ్యాసుల వారు, ఈ రకంగా ఇది పరంపరగా వచ్చిన జ్ఞానం. దీని బిగినింగ్ ఏమిటి, ఎవరు అంటే భగవంతుడే. కాబట్టి ఆ మాట కూడా ఇక్కడ మనకు గుర్తు చేస్తున్నారు. మరి స్వయంగా భగవంతుడి దగ్గర నుంచి వచ్చిన ఆ పరమ గుహ్య జ్ఞానాన్ని నాకు ఉపదేశించారు. సో అది 30th శ్లోక. అక్కడితో వాళ్ళు ఉపదేశించి వెళ్ళారు అనేది. సో 31st లో ఏనైవాహం భగవతో వాసుదేవస్య వేదసః మాయానుభవం అవిదం ఏన గచ్చంతి తత్పదం అంటున్నారు. సో ఏనైవ అహం, దేని ద్వారా అయితే అహం నేను భగవతో, ఈ భగవంతుడైన వాసుదేవుడు యొక్క ఎవరు అంటే వేదస దివ్య సృష్టికర్త అయిన భగవంతుడైన వాసుదేవుడిని దేని ద్వారా అయితే నేను మరి
మాయా అనుభావం అవిధం అంటే మాయా ప్రభావాన్ని మరి మాయా ప్రభావాన్ని నేను అవిధం అంటే అర్థం చేసుకున్నాను, సులభంగా అర్థం చేసుకున్నాను. ఏన గచ్చంతి తత్పదం, ఏ విధంగా ఆ తత్పదం ఆ పరమ పదానికి వెళ్ళగలుగుతాము, భగవంతుడి యొక్క పాద కమలాల వద్దకు నేను ఆ రకంగా అని చెప్తున్నారంటే, ఈ గుహ్య జ్ఞానంతో నాకు ఏం తెలిసింది అంటే మరి ఈ భగవంతుడి యొక్క శక్తి ప్రభావాన్ని నేను అర్థం చేసుకోగలిగాను. అలా దానిని అర్థం చేసుకోవడం వల్ల మరి మనిషి ఎప్పటికైనా భగవంతుడి యొక్క పరమ పదాన్ని పొందుతాడు. దేని ద్వారా పరమ పదాన్ని పొందగలుగుతాడో అది నేను అర్థం చేసుకోగలిగాను ఈ జ్ఞానంతో అని చెప్తున్నారు. అది యాక్చువల్లీ శ్లోకంలో చెప్పిన మీనింగ్. ఈ గుహ్య జ్ఞానం అనేది చెప్పి వెళ్ళారు అన్నారు కదా. సో ఈ గుహ్య జ్ఞానంతో నేను మరి ఈ భగవంతుని అర్థం చేసుకుని ఆ జ్ఞానంతో మరి మనం భగవంతుని పాదపద్మాలు చేర్చగలిగే జ్ఞానం కాబట్టి నేను ఆ రకంగా ఆ జ్ఞానాన్ని అర్థం చేసుకున్నాను. ఏ జ్ఞానం అయితే మనల్ని భగవత్ పాదాలు చేరుస్తుందో ఆ జ్ఞానాన్ని నేను అర్థం చేసుకున్నాను. సో ఫైనలీ రిజల్ట్ ఏమిటి అంటే వీళ్ళందరినీ కలిసి ఈ రకంగా అతను వాళ్ళ సేవలో పాల్గొనటం వల్ల, శ్రవణం వల్ల, భక్తుల సేవ వల్ల, మరి ఇంద్రియ నిగ్రహణ వల్ల, సత్ప్రవర్తన వల్ల, వాళ్ళను అనుసరించడం వల్ల, వీటన్నిటి వల్ల వాళ్ళు జ్ఞానాన్ని ప్రసాదిస్తే ఆ జ్ఞానం ఎటువంటి జ్ఞానం, భగవంతుణ్ణి పొందగలిగే ఆ జ్ఞానాన్ని నేను అర్థం చేసుకున్నాను. ఏ జ్ఞానంతో అయితే ఆయన పాదాలను చేరుకోవచ్చో ఆ జ్ఞానం నాకు సులభంగా అర్థమైంది. ఆ రకంగా వాళ్ళు ఇచ్చిన ఆశీర్వాదంతో, వాళ్ళ జ్ఞానంతో అని చెప్పి చెప్తున్నారు ఈ శ్లోకం. సో మరి ఇక్కడ ఈ భాష్యాన్ని ఎవరైనా చదువుతారా? నేను చదవలా మాతాజీ? మాతాజీ హ్యాండ్ రైజ్ చేశారు. హరే కృష్ణ మాతాజీ, ప్రణామం. హరే కృష్ణ మాతాజీ. భాష్యం బై శ్రీల ప్రభుపాదుల వారికి జై. శ్రీకృష్ణ భగవాన్ వివిధ శక్తులు ఏ విధముగా వర్తించుచున్నవో భక్తియుత సేవ అనగా గుహ్యతమ జ్ఞానము ద్వారా మనుజుడు అతి సులభముగా అవగతం చేసుకొనగలడు. ఆ దేవదేవుని శక్తిలో ఒక భాగము భౌతిక జగత్తును వ్యక్తపరుచుతుండగా వేరొక ఉన్నతమైనటువంటి భాగము ఆధ్యాత్మిక జగత్తును వ్యక్తపరుచుతున్నది. ఇక దాని అందరి తటస్థ శక్తి విభాగము జీవులను సృష్టించుచున్నది. అట్టి జీవులు ఇచ్చట తెలిపినటువంటి శక్తుల్లో ఏదియో ఒక దాన్ని సేవించుచుందురు. భౌతిక శక్తిని సేవించే జీవులు జీవన మనుగడకు భ్రాంతిమయమైనట్టి ఆనందముల కొరకై తీవ్ర సంఘర్షణము సల్పుచుందురు. కానీ ఆధ్యాత్మిక శక్తి యందు నిలిచిన జీవులు మాత్రము నిత్య జీవనము, సంపూర్ణ జ్ఞానము, నిత్యానందములను కూడినట్టు శ్రీకృష్ణ భగవాన్ని భక్తియుత సేవ యందు నెలకొని ఉందురు. బద్ధ జీవులందరూ ఈ భౌతిక జగత్తు కర్మను త్యజించి తిరిగి తనను చేరవలననియే శ్రీకృష్ణ భగవానుడు వాంఛించును. ఈ విషయమును అతడు ప్రత్యక్షముగా భగవద్గీత యందు తెలిపియున్నారు. వాస్తవమునకు ఇదియే గుహ్యతమమైనట్టి జ్ఞానం. కానీ ఇది కేవలము శుద్ధ భక్తులకు మాత్రమే అవగతము కాగలదు. అటువంటి శుద్ధ భక్తులే దేవదేవుని ప్రత్యక్షముగా గాంచి అతని సేవలో నిలుచుటకై భగవద్ధామమును చేరగలరు. నిత్య జ్ఞానానంద స్థితిని పొందినట్టు నారదముని వృత్తాంతమే దీనికి చక్కని నిదర్శనం. నారదముని అడుగుజాడను అనుసరించుటకు సిద్ధపడిన ప్రతి ఒక్కరికి అట్టి దివ్య స్థితిని చేరుటకు గల మార్గములు, విధానములు లభ్యములై ఉన్నవి. ఓకే. శ్రీకృష్ణ భగవానుడు స్వీయ యత్నమేదియును లేకుండగానే అనంతమైన శక్తులను కలిగి ఉన్నాడని శృతులు తెలియజేయుచున్నవి. అటువంటి శక్తులే పైన తెలిపినట్లు 3 విధములుగా వర్ణింపబడుచుండును. హరే కృష్ణ మాతాజీ, ప్రణామాలు, ధన్యవాదాలు. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదాలు. సో ఇక్కడ బేసికలీ మనకి క్లియర్ గానే ఉంది. భావం అంటే భగవంతుడి ఒక భాగం ఈ మెటీరియల్ వరల్డ్ అయితే మరి 3 వంతులు స్పిరిచువల్ వరల్డ్ అని మనం ఆల్రెడీ చాలాసార్లు చూసాం. ఇదే మరి పురుష సూక్తంలో కూడా మనకి ముందే చెప్తారు భగవంతుడి యొక్క ఈ హరే కృష్ణ మాతాజీ, మీ వాల్యూమ్ స్లో వస్తుంది మాతాజీ.
ఓకే మాతాజీ, 1 సెకండ్. సో భగవంతుడి యొక్క ఈ శక్తి అంతా కూడా 1/4 మాత్రమే మనం చూసేది ఈ విశ్వం అంతా. మిగిలిన 3 వంతులు కూడా మనకు తెలియనిది ఉన్నది అని మనం ఇంతకు ముందు చూసాం కదా, భాగవతంలో చూసాము. మనకి వేదాల్లో కూడా చెప్తారు, పురుష సూక్తంలో కూడా ఉంటుంది. మొట్టమొదట పురుష సూక్తంలో అందులో కూడా ఉంటుంది. ఏ రకంగా ఈ ఈ విశ్వాన్ని సృష్టించడం ముందు ఇవన్నీ యజ్ఞ పురుషుడిగా రావడం, బ్రహ్మదేవుడిని సృష్టించడం, ఆయనకి ఏమి తెలియని పరిస్థితుల్లో వేదాలన్నిటినీ కూడా ఆయనకి బోధించడం, ఇవన్నీ కూడా మనం ఇక్కడ కూడా బ్రీఫ్ గా పురుష సూక్తంలో చెప్తారు. కొన్ని శ్లోకాలే ఉంటాయి, బట్ ఆ కొన్ని శ్లోకాల్లో ఈ విషయాలు అక్కడ కూడా చెప్తారు. సో అలా అది మనం ఇంతకు ముందు కూడా ఇక్కడ చూసాం. సో ఆ విషయాన్ని ఇక్కడ ప్రస్తావిస్తున్నారు. ఇకపోతే ఈ తటస్థ శక్తి జీవుల్ని సృష్టిస్తోంది. అలాంటి జీవులు ఇక్కడ మరి తెలిసినటువంటి శక్తుల్లో ఏదో ఒక దానిని సేవిస్తూ ఉంటారు. వాళ్ళకి తెలిసిన, అంటే మనం ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత మనకు తెలిసిన శక్తిని మనం సేవిస్తూ ఉంటాం. ఈ భౌతిక శక్తిని సేవించే జీవులంతా కూడా మరి ఇక్కడ మనం ఈ భ్రాంతులకు లోనయ్యి ఈ సంఘర్షణలన్నీ పడుతున్నాం కదా. సో ఆ విషయం. కానీ ఆధ్యాత్మిక జ్ఞానం ఉన్న వాళ్ళు మాత్రం నిత్య జీవనం, సంపూర్ణ జ్ఞానం, నిత్య ఆనందం, ఇవి 3 స్టేజెస్ ఆధ్యాత్మికతలో కూడా. అంటే ఆత్మ యొక్క నిత్యతత్వమే నిత్య జీవనం, సంపూర్ణ జ్ఞానం, ఆ విషయాన్ని అర్థం చేసుకున్న జ్ఞానం, అంటే సత్తు, చిత్తు, ఆనందం. అది ఈ 3 నిత్య జీవనం, సంపూర్ణ జ్ఞానం, నిత్యానందం అనే పదాలు దేనిని సూచిస్తాయంటే సత్తు, చిత్తు, ఆనందం. సో నిత్య జీవనం ఆత్మతత్వం, అది సత్తు. ఎందుకు? శాశ్వతమైనది, మార్పు లేనిది కాబట్టి సత్తు. సంపూర్ణ జ్ఞానం చిత్, అంటే ఆ జ్ఞానం ఉన్నప్పుడు ఏమొస్తుంది? అవేర్నెస్, తెలుస్తుంది మనకి. ఏది? ఆత్మతత్వం, అదే జ్ఞానం. మరి ఆ 2 ఉన్నప్పుడు, ఆ ఆత్మతత్వాన్ని తెలుసుకున్న జ్ఞానం ఉన్నప్పుడు వచ్చేది ఏంటి? నిత్యానందం. ఆ నిత్యానందమే మనం అక్కడ సచ్చిత్తానందాలో ఆనందం. సో ఫైనల్ స్టేజ్ అన్నమాట ఇది. ఆ సచ్చిత్తానంద తత్వం వాళ్లకు వస్తుంది భగవంతుడి సేవలో, కంప్లీట్ భక్తిలో ఉన్నవాళ్ళు. సో రకరకాల మాటల్లో మనం ఇదే అర్థాన్ని చూస్తున్నాం. భగవద్గీతలో అవనివ్వండి, భాగవతంలో ఇక దీని మీదే కాన్సన్ట్రేషన్, ఈ భక్తి తత్వం మీదే. భగవద్గీతలో మనం ఇంకా ఏ రకమైన ప్రవర్తన, ఏది చేయాలి, ఏది చేయకూడదు అనేది క్లియర్ గా మనకు ఈ మార్గాలు, కర్మయోగం, భక్తి యోగం, జ్ఞాన యోగం, ఇవన్నీ కూడా చూపించారు క్లియర్ గా. ఇక్కడ ఆ భక్తి తత్పరత మీదనే ఎక్కువగా వక్కాణింపు చూస్తాం భాగవతంలో. కానీ ఏదేమైనా చివరికి రావాల్సిన స్టేజ్ ఏంటంటే ఈ 3. అందుకే ఆధ్యాత్మిక ఆ 3 ఏంటి? ఈ సింపుల్ పదాలు సత్, చిత్, ఆనందం. అదే నిత్య జీవనం, సంపూర్ణ జ్ఞానం, నిత్యానందం. కాబట్టి అది రావాలి. సో మరి మామూలు అర్థులైన వాళ్ళంతా కూడా కర్మల్ని త్యజించి మళ్ళీ నన్ను చేరుకోవాలి. భగవంతుడికి కూడా కోరికుంది. మనం భగవంతుడికి ఎలా చేరుకోవడం అనేది మనకే కాదు, సరి అయిన భక్తుడు ఎక్కడున్నాడో భగవంతుడు కూడా వెతుకుతున్నాడు అనుకుంటారు. కాబట్టి ఆయన కూడా మన కోసం వేచి ఉన్నారు. కాబట్టి ఎప్పుడు వీళ్ళు భౌతికత్వం వదిలి ఇక్కడికి రాగలుగుతారు. కాబట్టి భగవద్గీతలో కూడా భగవంతుడు ఈ విషయాన్ని చెప్తున్నారు. అలాగే మరి ఈ దివ్యతమైన జ్ఞానం ఏమిటి అంటే ఆ సచ్చిత్తానంద స్థితి తెచ్చుకున్నప్పుడే మరి ఆయన నుండి అప్రతిస్పందన మనం చూడగలుగుతాం. ఆత్మతత్వం తెలుసుకోవడం రహస్యం అయితే, మరి ఆత్మతత్వం కనెక్షన్ పెట్టుకోవడం, భగవంతుడితో ఆ సంబంధం ఏర్పరచుకోవడం, మరి జ్ఞానం అయితే ఆ ఏర్పరచుకున్న సంబంధం వల్ల వచ్చేటటువంటి కరెక్ట్ అయిన సంబంధం, కరెక్ట్ అయిన కనెక్షన్. బల్బుని మనం ఆ ప్లగ్ పాయింట్ లో వచ్చినప్పుడు బల్బు వెలిగితేనే అది కరెక్ట్. అది మనకి రియాక్షన్ ఆఫ్ అవర్ ఎఫర్ట్ కదా. మన ప్రయత్నానికి ఫలితం ఏంటి? బల్బు వెలగాలి. అలాగే మన యొక్క ఆత్మతత్వంలో మనం ప్రయత్నించే ప్రయత్నానికి భగవంతుడు ప్రయత్నించే ఆ ప్రతిస్పందన వచ్చినప్పుడు మనకి అది పర్ఫెక్ట్ కనెక్షన్, అది ఆనందం. అప్పుడు వచ్చేది ఏమిటి? ఆ బల్బు వెలగటం, జ్ఞానోదయం అంటాం కదా. ఆ జ్ఞానం వల్ల ఆ ప్రకాశత్వం, ఆ నిత్య సచ్చిత్ ఆనందం, అదే అనిత్య ఆనందం వస్తుంది. కాబట్టి ఆ స్టేజ్ పర్ఫెక్ట్ స్టేజ్ అన్నమాట. అది ఇక్కడ చెప్తున్నారు. ఇలాంటి శుద్ధ భక్తులు
మరి భగవద్ధామాన్ని చేరగలరు. అది భగవంతుడిని పొందే మరి భగవద్ధామాన్ని చేరడం అంటే ఆ కనెక్షన్ పర్ఫెక్ట్ గా వచ్చి ఆయన వైపు నుంచి కూడా మనకి ఆ ప్రతిస్పందన వచ్చినప్పుడు ఆ నిత్యానందంలో మనం స్థితులమైనప్పుడు మనకు అది లభిస్తుంది అని. సో ఈ నిత్యానంద స్థితి పొందిన నారదముని వృత్తాంతం దీనికి ఒక చక్కటి నిదర్శనం, ఎగ్జాంపుల్ అన్నమాట. సో ఆయన అడుగుజాడలు నడవడానికి సిద్ధపడిన ప్రతి ఒక్కరికి కూడా అలాంటి దివ్య స్థితిని చేరడానికి మార్గాలు, విధానాలు ఉన్నాయి. ఎలా చేస్తాం అనుకుంటున్నాము? మార్గాలు సింపుల్ మార్గాలు: శ్రవణం, కీర్తన, శ్రద్ధ, మరి అనుకరణ, ఏది సత్పురుషుల సేవ, వారి అనుకరణ, మరి ఆ శ్రవణ కీర్తనలతో, ఆ శ్రద్ధతో మరి ఇంద్రియ నిగ్రహణ, అన్నిటికన్నా ముఖ్యం రాగద్వేషాతీతంగా ఉండడం. అలా ఉండాలి అంటే మరి అన్ని సమానంగా చూడటం, సర్వులని సమానంగా చూడటం. ఇవి మనం నేర్చుకోవాల్సినటువంటి, ప్రాక్టీస్ చేయవలసినటువంటి, సాధన చేయవలసినటువంటి విషయాలు. అది ఇక్కడ మనం ఈ భాష్యంలో చెప్పింది. సో అటువంటి శక్తులే అంటే శృతులు తెలియజేస్తున్నాయి ఈ విషయాల్ని. శృతులు అంటే వేదాలని చెప్పుకున్నాం కదా. సో ఆ శృతులు అటువంటి శక్తులే పైన చెప్పిన 3 విధాలుగా వర్ణింపబడ్డాయి. ఏది? భగవంతుడు మరి ఏ ప్రయత్నం లేకుండానే ఆయన అనంత శక్తిమూర్తి, శక్తివంతులు. అది ఆయన ఏది ట్రై చేసి తెచ్చుకోకర్లేదు, కానీ మనం సాధన చేసి ఆ సచ్చిదానంద స్థితిని మనం తెచ్చుకోగలగాలి. అది అని చెప్పి శృతులు చెప్తున్నాయి. ఏమిటి ఆ శక్తి అంటే ఈ పైన చెప్పిన 3. ఏది? మరి నిత్య జీవనం, సంపూర్ణ జ్ఞానం, నిత్యానందం. అంటే సత్తు, చిత్తు, ఆనందం. ఆయన అదే కాబట్టి, ఆయన ప్రయత్నం లేకుండానే సత్తు, చిత్తు, ఆనందుడు కాబట్టి మనం సాధనతో ఆయన యొక్క అంటే మరి అడుగుజాడల్లో నడవాలి అంటున్నప్పుడు సత్పురుషుల, సద్భక్తుల అడుగుజాడల్లో నడిస్తే మనం ఈ మార్గంలోకి వెళ్తాం. అలాంటిది మరి భగవంతుడు అడుగుజాడల్లో కూడా నడవాలి కదా. ఆయన మరి ఎగ్జాంపుల్ గా నాకేది అవసరం లేదు, ఏ కోరిక లేకపోయినా నేను అందరికీ ఉదాహరణగా నా డ్యూటీ నేను చేస్తున్నానని మనం భగవద్గీతలో చూసాం. సో అందరూ ఎవరి బాధ్యత వాళ్ళు కరెక్ట్ గా నిర్వహించాలి అనేది భగవంతుడు కూడా ఉదాహరణతో మనకి చూపించారు. కాబట్టి మనం కూడా ఆ ప్రయత్నంతో ఆయన మార్గంలో నడిచి ఆయన యొక్క తత్వాన్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. అది ఇక్కడ పాయింట్. సో 30 సెకండ్. ఓకే, చదువుతారా? నెక్స్ట్ ప్రభుజీ ఎవరైతే హ్యాండ్ రైజ్ చేస్తే చదువు అన్మ్యూట్ చేస్తారు. మాతాజీ భాష్యమా శ్లోకమా? శ్లోకం చదవండి ప్రభుజీ. చదువుతారా శ్లోకం? చదువుతానమ్మా. హరే కృష్ణ. చదవండి ప్రభుజీ. హరే కృష్ణ. ఏతం సంసూచితం బ్రహ్మన్ తాపత్రయ సంసూచితం బ్రహ్మన్ తాపత్రయ చికిత్సితాం యదీశ్వరే భగవతి కర్మ బ్రహ్మణి భావితం. ఏతం సంసూచితం బ్రహ్మన్ తాపత్రయ చికిత్సితం యదీశ్వరే భగవతి కర్మ బ్రహ్మణి భవితం. హరే కృష్ణ మాతాజీ. ఇది కూడా చదవనా? ఆ సారాంశం కూడా చదవమంటారా? ఓ బ్రాహ్మణుడా, వ్యాస అంటే వ్యాసదేవుని ఉద్దేశించి చెప్తున్నారు. మనుజుని కర్మల అన్నింటినీ పూర్ణ పురుషోత్తుడైన శ్రీకృష్ణ భగవాను భక్తియుక్త సేవకు సమర్పించుటయే సమస్త తాపత్రయములను తొలగించుటకు ఉత్తమోత్తమ నివారణోపాయమని మహాత్ములచే నిర్ణయింపబడి ఉన్నది. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. తర్వాత చూద్దాము. సో ముందు శ్లోకం చూద్దాం. ఏతత్ సంసూచితం. ఇదంతా కూడా సంసూచితం అంటే గొప్పవాళ్ళు, మంచివాళ్ళు, మహాత్ములు సూచించినది. బ్రాహ్మణ అంటే అంటూ సంబోధిస్తూ వ్యాసుల వారిని తాపత్రయ చికిత్సితం అంటున్నారు. తాపత్రయాలంటే మనకు తెలుసు కదా, త్రివిధ తాపత్రయాలన్నీ మరి మనకు ఉండేవి. వాటన్నిటికీ కూడా చికిత్స ఇవన్నీ కూడా అంటున్నారు అనమాట. అంటే మహాత్ములచే చెప్పబడిన ఈ విషయాలన్నీ కూడా మన తాపత్రయాలకు చికిత్సలు అంటున్నారు. యదీశ్వరే యత్ ఈశ్వరే, ఈ ఏదైతే ఈ పరమ నియామకుడు అని అర్థం కదా ఈశ్వరుడు. భగవతి అంటే భగవంతుడు
కర్మ బ్రహ్మణి భావితం అంటే ఆ భగవంతుడికి భావితం సమర్పించడం, కర్మలన్నీ కూడా భగవంతుడికి సమర్పించడమే మరి మనకి నివారణోపాయం అని ఈ మహాత్ములందరూ కూడా సూచించారు. ఏది తాపత్రయ చికిత్స ఏమిటి? ఈ తాపత్రయాలన్నిటికీ చికిత్స ఏం చెప్పారు ఈ మహాత్ములు? ఈ భగవంతుడికి మన కర్మలన్నీ సమర్పించడము. సో మళ్ళీ ఈ పాయింట్ మరి మనం ఇంతకు ముందు విన్న పాయింటే కాబట్టి ఇది ఎలా నొక్కి వక్కాణించి ఈ విషయాన్ని మనకి గుర్తు చేస్తున్నారు అన్నది మరి ఇక్కడ చెప్తున్నారు. సో ఏదైనా భగవదర్పితం చేసినప్పుడు మీరు ఈశోపనిషత్తు కూడా చూసుంటారు కదా. ఫస్ట్ దాంట్లో ఏం చెప్తారు? మరి మంత్రంలో మొదటి మంత్రంలో మీరు అత్యాశగా వద్దు, మీకు కావలసినంత వరకు మీరు మీ పనులు చేసుకోండి, కర్మలను అవసరమైనంత వరకు, ఇంకా ప్రయాసతో అది కావాలి ఇది కావాలని కోరికలు పెంచుకుని ఆ కోరికలు ఉన్నదానికన్నా ఇతరుల ధనాన్ని తీసుకోవద్దు అంటే దాని అర్థం ఏంటంటే ఉన్నదానికన్నా ఎక్కువ కావాలని ప్రతిదీ తాపత్రయపడద్దు అని చెప్పేసి. అది అలా రాగద్వేషాలు లేకుండా మీ పనులు మీరు చేసుకుంటూ ఉంటే, ఎందుకంటే పనులు చేయడం ఎలాగూ తప్పదు, సెకండ్ మంత్రాలు చెప్తారు ఎలాగూ తప్పదు. మరి జీవనం సాగించాలంటే పనులు కర్మలు తప్పవు. అయితే ఈ బంధాలు ఏర్పరచుకోకుండా ఉండాలంటే ఏకైక మార్గం ఏమిటి అంటే ఇలా రాగద్వేష రహితంగా మన తృప్తితో మనకు అవసరమైనంత వరకు మాత్రం మనం తీసుకుంటూ ఇంకా ఇంకా ఏదో కావాలనే దురాశలు వదులుకోండి అనేది అక్కడ ఈశోపనిషత్తు స్టార్టింగ్ ఫస్ట్ 2 మంత్రాల్లో చెప్తారు. సో ఎలా చేస్తాం? నెక్స్ట్ మంత్రాలు భగవదర్పితం చేసి చేయండి ఏది చేసినా. అప్పుడు భగవదర్పితం చేసినప్పుడు మనం ఏదైనా కానీ మరి కరెక్ట్ మార్గంలో చేస్తాం. సో అది ఇక్కడ కూడా మరి భాగవతంలో చెప్తున్నారు. మళ్ళీ ఎవరు? నారదులు వారు చెప్తున్నారు అనమాట. ఇక్కడ ఆయన వ్యాసదేవుడికి చెప్తున్నారు. మనిషి కర్మలు అంటే ఆయనకి తెలియదని కాదు, మన బోటి వాళ్ళందరం కూడా మరి ఇదంతా కాస్త చదివి నేర్చుకుంటామనే కదా ఈ భాగవతాన్ని వాళ్ళు రచించడం జరిగింది. సో మనిషి కర్మలన్నిటినీ కూడా ఈ భగవంతుడికి సమర్పించి చేయడం వల్ల ఇది ఎవరు చెప్పిన మార్గం అట? ఈ మహాత్ములంతా సూచించిన మార్గం మన తాపత్రయాలన్నిటికీ ఇది ఒక పెద్ద చికిత్స. ఏమిటి అంటే భగవదర్పితం చేస్తూ పనులు చేయండి, ఇదే మీ తాపత్రయాలన్నిటికి, ఆ తాపత్రయం అనే వ్యాధిని కుదిర్చేటటువంటి ఔషధం, చికిత్స అదేను అంటున్నారు. ఏమిటంటే భగవదర్పితం చేసి పనులు చేయడము. సో అది. సో దీనికి భాష్యం కూడా కొంత ఇదే భాష్యంలో కూడా చెప్పారు. వాస్తవానికి ఇదే మరి నివారణోపాయం. ఎందుకు అంటే మరి ఈ లైఫ్ ఉన్నప్పుడు మరి పనులు చేయడం తప్పదు, కర్మలు తప్పవు అని భగవద్గీతలో చూసాం. ఈశోపనిషత్తులో కూడా చెప్తారు. ఈ జీవితం ఉన్నంత కాలం 100 సంవత్సరాల మనమండి ఆయుష్ జనరల్ గా 100 years అంటూ ఉంటాం. కాబట్టి కలియుగంలో 100 సంవత్సరాలు ఏదో పని చేయకుండా ఉండడం ఎలాగూ తప్పదు మనకు. కానీ ఎలా చేసుకుంటావు అంటే ఇలా భగవదర్పితం చేస్తూ రాగద్వేషాతీతంగా భగవదర్పితం చేసినప్పుడు ఎలా చేస్తాం? స్వార్థంతో చేస్తామా? నిర్మలమైన మనసుతో చేయడానికి ప్రయత్నిస్తాం, వీలైనంత ధర్మ మార్గంలో చేయడానికి ప్రయత్నిస్తాం. అది మొదటి రోజు నుంచి సాధ్యం కాకపోవచ్చు, కానీ మరి ఆ మార్గంలో ఉండటానికి సాధనైనా మనం సిన్సియర్గా చేసినప్పుడు ఎంతో కొంత ఆ మార్గంలో ప్రోగ్రెస్ అవుతాం. కాబట్టి అక్కడ ఉన్నటువంటి అడ్వాంటేజ్ అది ఏమిటి అంటే ఈ భావాన్ని మనలో స్థితం చేసుకుని ఆ రకంగా ప్రతి పనిని మనం చేయగలుగుతాం. మరి ఆ ధర్మ మార్గంలో భగవత్ ప్రీత్యర్థం భగవంతుడికి అర్పించి చేసినప్పుడు ఎలా చేయాలి? ఇష్టం వచ్చినట్లు స్వార్థభావంతో చేస్తామా? రాగద్వేషాలతో? వీలైనంత నిర్మలమైన మనస్సుతో చేయాలి, వీలైనంత ధర్మ మార్గంలో చేయాలి. అదే ఆయనకి ఇదే ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఇందాకటి క్లాస్లో కూడా చెప్పాను. ఇదేమిటంటే ఇప్పుడు ఎవరికైనా ఏదైనా ఇష్టమైన పని చేసామనుకోండి, చెయ్యాలనుకున్నాం అనుకోండి, భగవత్ ప్రీతి ఆయనకు అర్పించాము అంటే ఎవరికైనా ఏదైనా ఇవ్వాలంటే ఏం అర్పిస్తాం? వాళ్ళకి ఇష్టమైనది ఏమిటి అని ఆలోచిస్తాం. ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలనుకున్నప్పుడు వాళ్ళకి ఏది ఇష్టం, వాళ్ళకి ఇది ఇష్టం అయితే బాగుంటుంది అనుకుంటాం కదా. మనం ఆలోచన పెట్టి వాళ్ళకి ఏది ఇష్టమో తీసుకొచ్చి వాళ్ళకి ఇస్తాం గిఫ్ట్ గా. ఎందుకు? వాళ్ళు దాంతో సంతృప్తి పడతారు కాబట్టి. సో వాళ్ళని సంతృప్తి పరచాలి అనే ఉద్దేశంతో మరి భగవంతుడికి అర్పించినప్పుడు ఆయన్ని సంతృప్తి పరచాలి కదా, భగవత్ ప్రీతి అర్థం చేయాలి అప్పుడు ఆ పని ఆయనకి అర్పించినప్పుడు. సో అలా మనం భగవత్ ప్రీతి అర్థం పని చేయడానికి ప్రయత్నించాలి. సో ఇక్కడ పాయింట్. అందుకని
ఈ గొప్ప గొప్ప వాళ్ళంతా కూడా మనకి ఈ అలా భగవంతుడి ప్రీత్యర్థం ప్రయత్నిస్తూ మనం ఆయనకు అర్పిస్తూ చేసినప్పుడు మన యొక్క ఈ తాపత్రయాలన్నీ కూడా క్రమేణా నయమైపోతాయి, చికిత్స పొందుతాయి అని ఈ గొప్ప గొప్ప ఈ మార్గంలో నడిచి దీనిని అర్థం చేసుకుని అనుభవపూర్వకంగా అర్థం చేసుకున్న పెద్దవాళ్ళు మహాత్ములందరూ కూడా ఇచ్చిన సలహా అది. అందుకే నారదుల వారు కూడా అదే రిపీట్ చేస్తున్నారనమాట. సో అది ఇక్కడ చెప్పడం జరిగింది. సో ఆయన యొక్క ఇక్కడ భగవత్ తత్వాన్ని, భగవంతుడి మీద భక్తిని, అంటే భక్తి అంటే మనం ఏదైనా కానీ యాక్షన్ లేనప్పుడు మాటలు మరి ఇవన్నీ కూడా అనవసరం. మరి దేనికైనా భావం ఉండాలి. భగవంతుడు భావప్రియుడు కాబట్టి ఆ భక్తి తత్పరత అనేది మనసులో నుండి ఆ ప్రేమ తత్వం డెవలప్ చేసుకోవాలి. భక్తి అంటే ప్రేమ. సో ఆ ప్రేమ తత్వం, మామూలు ప్రేమకు ఈ ప్రేమకు తేడా ఏమిటంటే, మామూలు ప్రేమ అని మనం వాడే పదానికి స్వార్థం అటాచ్ అయ్యి ఉంటుంది, సెల్ఫిష్నెస్. మన వాళ్ళు, మన ఫ్యామిలీ, మన ఫ్రెండ్స్, మన బంధువులు అనే, మన స్నేహితులు, దేనికైనా మన అనే అటాచ్మెంట్ ఉన్నప్పుడు ఆ ప్రేమ వస్తుంది. అది లేనప్పుడు అది అంతగా రాదు. కానీ ఇది ఎలాంటి ప్రేమ అంటే, ఇది అన్కండిషనల్ లవ్. ఎవరి మీదైనా సరే ఆ ప్రేమతత్వం, అది భగవత్ ప్రేమతత్వం. అందుకే ఆ ప్రేమతత్వాన్ని అలవర్చుకోవాలి. అంటే రాగద్వేషాలు ఉండకూడదు. ఆ ప్రేమతత్వానికి ఆటంకాలు ఏమిటి? ఈ ద్వేషాలు, మరి కోపాలు, ఇవే కదా. సో ఒకళ్ళ మీద ప్రేమ, ఒకళ్ళ మీద ద్వేషం ఉంటుంది. కొందరు ఇష్టమైన వాళ్ళు ఉంటారు, కొందరు అయిష్టమైన వాళ్ళు ఉంటారు మనందరికీ. సో ఆ ఇష్టాలు, ఆ రాగద్వేషాలకు అతీతంగా వెళ్ళడానికి ప్రయత్నించడం అన్నది ఇక్కడ అది కూడా మనం ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం అన్నమాట. భగవత్ ప్రీత్యర్థం మనం చేయాలి అన్నప్పుడు. అందుకే ప్రతి చోట రాగద్వేషాతీతం అన్నమాట కూడా చాలా ఇంపార్టెంట్. ఆ సచ్చిత్తానంద స్థితికి ఏది తీసుకొస్తుందో అంటే ఈ రాగద్వేషాలు. అది ఎలా పోగొట్టుకుంటామంటే ఈ శ్రవణ మార్గాల ద్వారా. మరి భగవంతుడిని గురించినది వింటూ ఉన్న కొద్దికి ఆసక్తి పెరుగుతుంది కాబట్టి ఆ మార్గంలోకి, ఆ రాగద్వేషాతీత తత్వంలోకి కూడా వెళ్ళగలుగుతాం దీని సహాయంతో, ఈ శ్రవణ సహాయంతో, కీర్తనల సహాయంతో, స్మరణ సహాయంతో. కాబట్టి ఏది ఆయన కరుణ లేనిది ఏ ప్లాన్ అయినా మరి ఏది శాంతి ప్రశాంతత కలుగ చేయలేదని చెప్పి మనం తెలుసుకోలేకపోతున్నాం. సో భగవంతుడి కరుణ లేనిదే రోగికి ఆరోగ్యం కుదర్చడానికి ఏదైనా వైద్యం చేసినా కూడా అది వేస్టే. మనం అన్నిటికీ కారణం ఏమిటంటే, మనం ఏదో మందులు తీసుకుని బెటర్ అయ్యాం అనుకుంటున్నాము, కానీ భగవత్ కరుణ లేనిదే ఏది కూడా సాధ్యం కాదు అని చెప్పి మళ్ళీ ఇక్కడ చెప్తున్నారు. నదీ జలాలు అవ్వనివ్వండి, సముద్ర జలాలు అవ్వనివ్వండి, మరి దాటాలి అంటే ఆయన అనుగ్రహించినదే. ఒక్క నా ఉన్నంత మాత్రాన మరి కుదరదు. మరి ఎన్నోసార్లు కొన్ని షిప్స్ మరి రెక్ అవుతూ ఉండడం, మరి ప్లేన్లు చూస్తున్నాము. మరి 99.9% టైం అవి అందరినీ సవ్యంగా చేర్చినా మరి ఆ 1% టైం ఒక్కొక్కసారి జరగడం లేదు. సో దేనికైనా సరే మరి భగవంతుడి యొక్క ఆయన కరుణ అనేది ఉండాలి. సర్వజ్ఞుడు, సర్వవ్యాప్తుడు, ఆమ్నిపోటెంట్, ఆమ్నిషియస్ అని ఇంగ్లీష్ లో కూడా చెప్తాం. ఆమ్ని ప్రెజెంట్, సర్వవ్యాపకుడు, సర్వజ్ఞుడు, ఆమ్నిషియస్, సర్వశక్తివంతుడు, ఆమ్నిపోటెంట్. సో ఈ 3 పదాలు ఇంగ్లీష్ లో కూడా వాడుతూ ఉంటారు. సో భగవంతుడు నిర్వచించడానికి ఆ పదాలు వాడచ్చు. సర్వవ్యాపకుడు, సర్వజ్ఞుడు, సర్వశక్తివంతుడు. అలాగే మరి శుభ ఫలాలన్నిటినీ కూడా ఆయనే ఇస్తున్నారు కదా. మనం చూస్తాం జ్ఞాపక శక్తి, మరి మరుపు అన్ని కూడా నేనే అని చెప్పారు కదా. జ్ఞానం అపోహనం చాని, అలా ఏది ఇచ్చినా భగవంతుడే చివరికి అన్ని కూడా ఇచ్చేది. ఆయన అంటే ఇవన్నీ మనం మళ్ళీ ఎందుకు గుర్తు చేసుకుంటున్నాము అంటే, ఆయనే నియామకుడు, హీఈస్ ద సోర్స్ ఆఫ్ ఎవ్రీథింగ్ అన్నది గుర్తుంచుకుంటే మనం ప్రతిదీ కూడా భగవత్ ప్రీత్యర్థం, భగవద్ అర్పితం చేస్తూ ఆ రకంగా జీవనాన్ని మలుచుకోవచ్చు. అందుకని సమస్తాన్ని భగవంతుడికి ఆయన భక్తిలో అర్పించాలి అని చెప్పి చెప్తున్నారు. మరి శాస్త్రజ్ఞుడు అవ్వనివ్వండి, తత్వవేత్త అవ్వనివ్వండి, విద్యావంతుడు అవ్వనివ్వండి, కవి అవ్వనివ్వండి, ఎవరైనా సరే ఈ జ్ఞానం అంతా కూడా ఆ భగవంతుడి యొక్క
దివ్య ఘనతను స్థాపించడానికి ప్రయత్నించాలి. అంటే ఏమిటి? ఆయన ఘనతను మనం స్థాపించడం ఎలా స్థాపిస్తాం? మనం అంత ఘనులమా? భగవంతుడి ఘనతను స్థాపించగల ఘనత మనం చేయగలమా అంటే ఏ విధంగా చేస్తామంటే ఏ పనినైనా ఈ రకంగా మనం భగవత్ ప్రీత్యర్థం భగవదర్పితంగా చేసి మనం ఆ రకంగా ఉన్నప్పుడు మనం అది చేయగలుగుతాం. అది ముఖ్యమైనటువంటి పాయింట్ ఇక్కడ. అది తర్వాత మరి అలాగే మనం ఎంతో కొంత అందరికీ పంచుకోవడం, మంచి పనులకు కానీ భగవదర్పితం కానీ అవసరమైన వాళ్ళకి కానీ ఈ రకంగా కొంత షేరింగ్ అనేది కూడా మరి కల్టివేట్ చేసుకోవాలి. ఉన్న కొందికి మరి అది స్వార్థము దురాశే కదా, అటువంటిది కొంత తగ్గించుకోవడానికి ఈ షేరింగ్ మనకు అవసరమైనది ఉంచుకుని కొంతైనా మరి మనం చూస్తాం కదా ఉపదేశామృతంలో ఏం చెప్తారు, ఆల్మోస్ట్ మరి 25% మన కోసం ఉంచుకుని మిగిలినది భగవంతుడికి భక్తులకి వీటికి సమాజానికి అవసరమైన వాళ్ళకి ఉపయోగించాలి అని చెప్పేసి అందులో ఉంటుంది. సో అందుకని ఆ షేరింగ్ అనేది కూడా మనం గుర్తుంచుకోవాలి. మరి లక్ష్మీదేవి నారాయణుడి పత్ని కాబట్టి ఆయన సేవకు ఆవిడ ఇచ్చినటువంటి ధనాన్ని ఉపయోగించడంలో తప్పులేదు కదా అంటూ ఒక చిన్న ఎగ్జాంపుల్ కూడా చెప్తున్నారు. సో భగవత్ సేవ, నారాయణ సేవ అంటే ఏమిటి? సర్వులలో నారాయణుడు ఉన్నారు. సో అందుకని నారాయణ సేవ, భగవత్ సేవ, మరి ఎవరైనా మరి మనం అందరినీ కూడా సమత్వంతో చూస్తూ, అందుకే ప్రభుపాద కూడా భగవత్ సేవ అనేది ఇంతగా ఇన్సిస్ట్ చేసిన ఆయన ఎప్పుడు కూడా మన చుట్టుపక్కల ఎవరు కూడా ఆకలితో ఉండకూడదు అని చెప్తూ ఉంటారు అని చెప్తారు. సో అనే మాట అంటూ ఉండేవారు. సో అలా ప్రతి మనకి చేతనైనంత వరకు ఎవరికైనా ఏదైనా సహాయం చేయగలుగుతాం. ఆ తర్వాత ఏదైనా భగవదర్పితం, చివరికి అన్ని కృష్ణార్పణ అనుకుంటూ మనం ఆ నిశ్చల నిర్మల తత్వంతో ఉండగలుగుతాం. అది నెక్స్ట్ శ్లోక. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. అమయో యస్య భూతానాం జాయతే యేన సుబ్రత తదేవ హి అమయం ద్రవ్యం నాపోనతి చికిత్సకం. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదాలు. సో అమయో యశ్చ భూతానాం అంటే ఈ వ్యాధులు ఏదైనా సరే, జీవుల వ్యాధులు ఏవైనా జాయతే నయమవుతాయి కదా. ఏన సువ్రత అంటే మహాత్ముడా, దేని ద్వారా అయితే నయమవుతాయి అంటే తదేవహి అమయం అంటే ఈ వ్యాధులన్నీ కూడా ద్రవ్యం అంటే ఏ పదార్థంతో అయితే నయమవుతాయో నా పునాతి చికిత్సతం, మళ్ళీ చికిత్స చేసినప్పుడు నయం అవుతాయి కదా అంటున్నారంటే ఈ రోగ కారణం అనే పదార్థాన్ని అంటే ఈ రోగ కారణం అనేది ఏదో తెలుసుకుంటే దాని యొక్క పదార్థంతో దానికి తగ్గ పదార్థంతో మనం ఒక ఔషధం తయారు చేసినట్లయితే అలాంటి రోగ కారణాన్ని కుదిర్చే పదార్థంతో ఔషధం ఉన్నప్పుడు మరి ఆ వ్యాధి నయం అవుతుంది కదా అంటున్నారన్నమాట. సో ఏ వ్యాధి అయినా సరే ఆ రోగ కారణాన్ని తెలుసుకుని ఆ కారణాన్ని చికిత్స చేసేటటువంటి, మరి అంతే కదా డయాగ్నోసిస్ అంటూ ఉంటారు మెడిసిన్ లో. మనం వెళ్తే డాక్టర్లు డయాగ్నోస్ చేయాలంటే రోగ కారణం తెలుసుకోవడం డయాగ్నోసిస్. సో మనం యొక్క మెటీరియల్ వరల్డ్ లో కూడా మనకి ఉన్నటువంటి ఈ మాయ అనేటటువంటి జబ్బు, దీనికి కారణం ఏమిటో తెలిసినప్పుడు సరి అయినటువంటి చికిత్స దొరుకుతుంది, అంతే కదా. సో ఆ రోగ కారణం తెలుసుకుని ఆ పదార్థంతో గనక మనం మెడిసిన్ తయారు చేసామంటే మరి నయం అవ్వకుండా ఎలా ఉంటుంది అంటున్నారు. సో అందుకని ఇక్కడ ఆ పాయింట్ అన్నమాట, కరెక్ట్ అయిన రీజన్ తెలుసుకోవాలి ఈ మాయకు అని చెప్పి చెప్తున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్క రోగానికి ఒక్కొక్క రకంగా మరి పాలు ఉన్నాయంటే పాలు ఒక్కొక్కసారి ఇండైజెషన్ కలుగజేస్తాయి. కొంతమంది లాక్టోజ్ ఇంటాలరెన్స్ ఉంటుంది కొందరికి, కానీ అదే పెరుగుగా ఆ పాలని మార్చితే మళ్ళీ వాళ్ళు బాగానే తీసుకోగలుగుతారు. కొన్నిటికి మరి కొందరికి పెరుగు సూట్ అవుతుంది, కొందరికి పాలు సూట్ అవుతాయి. సేమ్ థింగ్ అయినా సరే. అలాగే మన భౌతిక జీవనంలో కూడా ఈ తాపాలన్నీ కూడా ఈ కామ్య కర్మలచ్చే మనం
వాటిని అంచుకోలేం. కాబట్టి అగ్నిని గనక మరి ఎర్రగా మార్చినట్లు ఇనువును అగ్నిలో పెడితే మరి అది ఎర్రగా కాలుతుంది కదా. అలాగే కర్మలన్నీ కూడా మనం ఆధ్యాత్మిక చేసుకోవాలి. అంటే మనం ఆ ఫైర్ అనే దాంట్లో మనం ఆ సాధనలో పెట్టి అన్నిటినీ కూడా స్పిరిచువలైజ్ చేయాలి. అది అగ్ని అప్పుడు తన ప్రభావాన్ని చూపిస్తుంది. అలాగే భగవత్ సేవ అటువంటి ఆధ్యాత్మిక అగ్ని లాంటిది అనమాట. అది అప్పుడు ఆ సేవలో నియుక్తం చేస్తే మన కర్మలన్నీ ఈ భౌతిక స్వభావం అంతా కూడా నిమిషంలో పోతుంది, క్షణంలో మారిపోతుంది అంటున్నారు. సో ఏ పనైనా మరి భగవదర్పితం చేయమని చెప్పారు కదా. అందుకని ఈ భౌతికత్వం అనే దానికి ఔషధం ఏమిటి అంటే ఈ భగవత్తుడికి అర్పించి చేయడమే. అప్పుడే ఈ భౌతికత్వం పోయి అది స్పిరిచువల్ స్టేజ్ లోకి వస్తుంది అని చెప్తున్నారు. సో ఆధ్యాత్మిక జయానికి ఇదే రహస్యం. సో ఎప్పుడు భగవంతుడి యొక్క ఆయనకు అర్పించి చేయడం, ఆయన ప్రీత్యర్థం చేయడం. సింపుల్ గా మనం ఆ 2 మాటలు గుర్తుంచుకున్నామంటే రాగద్వేషాలు. ఆయనకు ప్రీత్యర్థం ఏమిటి అంటే మరి సరి అయిన మార్గంలో వితౌట్ రాగ వితౌట్ ద్వేష సమత్వంతో చేయటం. సో అదే బెస్ట్ పద్ధతిని మళ్ళీ మనకి అక్కడి నుంచి ఇక్కడ చెప్తున్నారు. మరి భగవత్ శక్తిని మళ్ళీ మనకి ఇక్కడ కొనియాడుతున్నారు. సో భవరోగాలన్నీ నయం చేసుకొని ఈ శోకమోహ భయాలకు అతీతమైనటువంటి ఇటువంటి స్పిరిచువల్ శక్తిని చేరుకోవడానికి ఇదే మార్గం. ఏది? భగవద్ అర్పితం, భగవత్ ప్రీత్యర్థం. మన కర్మలు చేయడం. కర్మలు చేయకుండా ఎలాగూ ఉండలేం, తప్పదు. ఎంత అంటే అత్యాశకు పోయే కర్మలు వదులుకున్నా నిత్య జీవితంలో మనం మరి ఉండడానికి తినడానికి అవసరమైన కర్మలైనా మనం చేసుకోవాలి. అది ఎలాగూ తప్పదు. అవి చేసుకోవటం తప్పదు కాబట్టి మనకున్న ఏకైక మార్గం ఏంటంటే రాగద్వేషాతీతంగా భగవత్ ప్రీత్యర్థం భగవద్ అర్పితంగా చేసినప్పుడు మనం ఈ బంధాల్లో చుట్టుకోకుండా భగవంతుడి వైపుకి ప్రయాణం చేయొచ్చు అని చెప్తున్నారు. సో ఇంతకంటే వేరే అన్యమైనది ఇంకొకటి లేదు అని చెప్పి ఈ భక్తి మార్గం కంటే అని చెప్పి సర్వం కల్విదం బ్రహ్మ అనే వేద మంత్రం మనకప్పుడు అనుభూతి అవుతుంది. అన్ని కూడా భగవంతుడే అన్నది. ఓకే, నెక్స్ట్ శ్లోక. రాసవినోదిని రాధికా మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ప్రణామం మాతాజీ. 34వ శ్లోకం. ఏవం నృణానాం క్రియా యోగః సర్వే సంసృప్తి హేతవః తయేవాత్మా వినాశాయ కల్పంతే కల్పితా పరే. ఈ చదవమంటారా మాతాజీ అనువాదం? చదవండి మాతాజీ. ఈ విధముగా మానవుని కర్మలన్నీయును భగవానుని సేవకే అంకితము గావింపబడినప్పుడు అతనికి నిత్య సంబంధము కలిగించిన ఆ కర్మలే కర్మ వృక్షం యొక్క నాశకారకములు కాగలవు. హరే కృష్ణ. ధన్యవాదాలు. ధన్యవాదాలు. సో క్రియాయోగ అంటే అన్ని కర్మలు కూడా ఈ విధంగా నృణం అంటే మనుషుల యొక్క కర్మలన్నీ కూడా సర్వే సమస్తము సంస్మృతి హేవహ అంటున్నారు. అంటే భావబంధాలకు కారణము. కాబట్టి మరి కర్మలన్నీ కూడా మన బంధాలకు కారణం కదా. కాబట్టి తయేవాత్మ వినాశయ, ఈ నిశ్చయంగా ఈ మరి కల్పంతే కల్పితాపరే అంటే ఈ సమర్థవంతం కాగలవు. ఏది? అంకితం చేసినప్పుడు. హరే అంటే భగవంతుడికి. ఇవన్నీ మామూలుగా మరి బంధ కారణాలే. ఎప్పుడైతే మనం ఈ కర్మలన్నీ భగవంతుడి పరం చేస్తామో, మరి అంకితం చేస్తామో, అప్పుడు ఈ కర్మలన్నీ కూడా మనకు బంధాలు కలిగించవు అని చెప్తున్నారు. సో మనిషి కర్మలన్నీ భగవత్ సేవకు అంకితం చేసినప్పుడు నిత్య బంధాన్ని కలిగించే ఆ కర్మలే కర్మవృక్షం యొక్క నాశకారకాలు కాగలవు. అంటే ఆ కర్మవృక్షాన్ని మరి ఖండించగలవు అని చెప్తున్నారు ఎప్పుడు భగవదర్పితం చేసినప్పుడు. సో ఇదంతా కూడా ఎంఫసిస్ దేని మీద ఉన్నది? నొక్కి నొక్కి ఏం చెప్తున్నారు? భగవదర్పితంగా చేయండి. దానివల్ల అదే చికిత్స మన మాయకు సరైన ఆ రోగ చికిత్స ఉండాలి అంటే మరి ఆ రోగం కనుక్కోవాలి. సరి అయిన పదార్థంతో దానికి చికిత్స చేస్తే నయం అవుతుంది అంటున్నారు. సో రోగం ఏమిటి అంటే మాయలో ఉండటం. దానికి చికిత్స చేసే పదార్థం ఏమిటి అంటే కర్మలను భగవదర్పితంగా చేయడము. అలా చేసినప్పుడు ఈ బంధాలు కలిగించే పనులే మనకి మోక్షాన్ని కలిగిస్తాయి.
సేమ్ పని, కానీ ఏ భావంతో చేస్తున్నాము అనే దాంట్లో డిఫరెన్స్ ఉంది. మనం సత్వరజస్ తమో గుణాలు చూసినప్పుడు కూడా ఒక మనిషి ఎగ్జాంపుల్ చూస్తాం ఆ పీపీటీలో. మొహం కంప్యూటర్లో పాపం ఎంతో దగ్గరగా పెట్టి శ్రద్ధగా పనిచేస్తూ ఉంటాడు. ఇంత బాగా పనిచేస్తున్నాడు, ఇతను రజోగుణం ఎందుకు, పాపం మంచివాడే కదా అనిపిస్తుంది. అక్కడ డిఫరెన్స్ ఏంటి, సత్వగుణం వాడు కూడా అలాగే పనిచేస్తున్నాడు, కానీ ఇద్దరిలో భావనలో తేడా ఉంది. చేసే పని ఒక్కటే, కానీ ఏ ఫీలింగ్తో చేస్తున్నారు. ఇతనేమో ఇది నా బాధ్యత, నేను టైంకి పూర్తి చేయాలి, వీలైనంత త్వరలో, కంపెనీ టైం వేస్ట్ చేయకూడదు అని అంత శ్రద్ధగా చేస్తుంది. ఇతను ఎందుకు చేస్తున్నాడు, నేను ముందు చేశానంటే నాకు ప్రైజ్ వస్తుంది, నన్ను అందరు పొగుడుతారు, నన్ను అందరిలో సన్మానిస్తారు, రేపు మీటింగ్లో నన్ను చెప్తారు ఇతను ఫస్ట్ చేశాడని ఆ ఇంట్రెస్ట్తో చేస్తున్నాడు, రజోగుణం. కాబట్టి అది అక్కడ డిఫరెన్స్. చేసే పని ఒకటే అయినా మరి భావాలు అంటే మన మైండ్ మనల్ని ఎలా ప్లే చేస్తుంది, మనల్ని ఈ రకమైన మనస్సు మనల్ని విడుదల చేయగలదు, మోక్షానికి తీసుకువెళ్ళగలదు, మనల్ని అజ్ఞానమనే అంధకారంలో కూడా పడేయగలదు. కాబట్టి మన మైండ్ థింకింగ్లోనే ప్రతిదీ ఆధారపడి ఉందన్నమాట. సో బెస్ట్ ఎగ్జాంపుల్ అది. మనం చేసే పని ఒక్కటే అయినా మన భావాన్ని బట్టి ఆ పని మన యొక్క ఫ్యూచర్ ఆధారపడి ఉంటుంది. మన యొక్క నెక్స్ట్ జన్మలు కూడా మన మైండ్లో ఉన్న థాట్స్ని బట్టే ఆధారపడి ఉంటుంది. పనుల కంటే కూడా మంచి పనులే చేయొచ్చు, పుణ్యం చేయొచ్చు. వాళ్ళు పుణ్యం చేస్తున్నారు, వాళ్ళు దానం చేస్తున్నారు, మనము దానం చేస్తున్నాం. మనం ఏ భావంతో చేస్తున్నాం, అందరిలో గొప్ప అనిపించుకోవాలని చేస్తున్నాం. వాడేమో ఇది నా డ్యూటీ, ఇది చేయకపోతే ఎలాగూ, అతను నాకు భగవంతుడు ఇచ్చాడు, ఇది నేను అందరికీ ఇవ్వడం, నేను ఇవ్వడం కాదు, ఆయన ఇచ్చింది నేను తీసుకుని దాన్ని అందరికీ మరి నేను ఇవ్వాలి అనే భావం అతనికి ఉన్నప్పుడు, యువతల వాళ్ళకి రజోగుణం ఉన్నప్పుడు మనకి ఎలా ఉంటుంది అంటే ఇదేదో నాది, నేను గొప్ప కీర్తి ఇస్తాను అనే ఫీలింగ్తో ఇస్తున్నాం. సో ఈ భావాలు మైండ్ అనేదే, అందుకే భగవంతుడు మైండ్ మనకి శత్రువుగాను మిత్రుడుగాను ఉంటాడు. అంటే దాని అర్థం ఏమిటి, మైండ్ మన థింకింగే మనకి మోక్షాన్నైనా కలిగిస్తుంది, మనకి బంధాలు కలిగించి నెక్స్ట్ జన్మే కాదు ఇంకా అజ్ఞానంలో కూడా తీసుకువెళ్ళొచ్చు. బ్యాడ్ థాట్స్ వస్తే మరి ఆ చీకటిలోకి వెళ్తారు అని చెప్పి మనకి ఆత్మను హీనపరుచుకున్నవాడు మరి ఆ చీకటి ప్రపంచంలోకి వెళ్తాడు, అజ్ఞాన ప్రపంచంలోకి అన్నది 4వ మంత్రం ఈశోపనిషత్తులో. సో అది ఎవ్రీథింగ్ మన యొక్క మనస్తత్వం, మన భావాలు, మన థింకింగ్. అందుకే మనస్సును శుద్ధంగా ఉంచుకోవడం, రాగద్వేషాతీతంగా ఉంచుకోవడం ఇంపార్టెంట్. సో ఈ విధంగా మరి కర్మలన్నీ కూడా భగవంతుడి సేవకి అంకితం చేసినప్పుడు అతనికి నిత్యం బంధాలు కలిగించే ఆ కర్మలే కల్పవృక్షంలాగా అవుతాయి. సో భగవదర్పితం చేసినప్పుడు మనం ఎలా అర్పితం చేస్తాం, ఊరికి నోటితో భగవంతుడా నీకు అర్పిస్తున్నాను అనుకుంటే సరిపోతుందా? లేదు. భగవదర్పితం అంటే ఆయన ప్రీతి కలిగించే విధంగా చేయాలి. ఎవరికైనా గిఫ్ట్ ఇచ్చినప్పుడు వాళ్ళకి నచ్చేది ఇవ్వాలి, కానీ మనకు పనికిరానిది ఇచ్చామంటే అది నిజంగా మనస్ఫూర్తిగా ఇచ్చినట్లు అవుతుందా? సో మనస్ఫూర్తిగా ఈ భగవంతుడికి అర్పించామంటే ఆయనకి నచ్చే విధంగా చేయడానికి ప్రయత్నించాలి. మనం చూడండి, మనకి ఇష్టమైన వాళ్ళకి నిజంగా వాళ్ళకి నచ్చేది ఇచ్చి వాళ్ళని హ్యాపీ చేయాలని చూస్తాం. సో అలా భగవంతుడికి అర్పించినప్పుడు ఆయన్ని తృప్తిపరచడానికి, ఆయనకి ప్రీతి కలిగించడానికి ఎలా అంటే ఇలా నిర్మలంగా మనం ఏ పనైనా చేసినప్పుడు. సో అప్పుడు ఈ కర్మలు, సేమ్ కర్మ మనల్ని విముక్తుల్ని చేస్తుంది. ఆ భావం లేకుండా మనం స్వార్థంతో చేసినప్పుడు సేమ్ కర్మ మనల్ని బంధితుల్ని చేస్తుంది. సారాంశం ఏమిటి అంటే మొదట మనిషి శుద్ధ భక్తుల సాంగత్యాన్ని అభిలషించాలి అని చెప్తున్నారు. మరి భక్త సాంగత్యం లేనప్పుడు మరి ఈ ఫీలింగ్స్ అన్నీ, ఈ మంచి భావాలు ఇవన్నీ కూడా మనకి డెవలప్ అవ్వడం కష్టం, చెడు సాంగత్యాలు ఉంటాయి. సో శుద్ధ భక్తులు మరి వాళ్ళ నిర్మల హృదయులు కాబట్టి వాళ్ళ సాంగత్యాన్ని మనం అభిలాషించాలి అని మరి టెల్ మీ యువర్ ఫ్రెండ్స్, ఐ విల్ టెల్ హూ యు ఆర్ అంటూ ఉంటారు ఇంగ్లీష్లో కూడా. మన యొక్క సాంగత్యాన్ని, కంపెనీని బట్టి మనం ఎటువంటి వాళ్ళము అవతల వాళ్ళకి అర్థం అవుతుంది అంటారు కదా. సో అలా భక్తులు వేదాంతాన్ని తెలిసిన వాళ్ళే కాకుండా ఆత్మదర్శులు, భగవంతుడి యొక్క శుద్ధ భక్తులు అయి ఉండాలి. అలాంటి వాళ్ళ సాంగత్యంలో ఉన్నప్పుడు మరి బిగినింగ్ స్టేజ్లో ఉన్నవాళ్ళు మరి వాళ్లకు సేవ చేసి, మరి నారదుల వారు వాళ్ళ మాటలు వింటూ, శ్రవణం చేస్తూ, వాళ్ళకి సేవలు చేస్తూ చూసాం కదా. ఆ రకంగా వాళ్ళు ఉన్నప్పుడు మనకు కూడా ఆ మార్గాన్ని వాళ్ళు చూపిస్తారు అని చెప్తున్నారు.
సో శుద్ధ భక్తులు అంటే ఈ ఈ సజ్జన సాంగత్యం, సత్సాంగత్యం, మరి ఈ ఈ భక్త సాంగత్యం ఎంత ఇంపార్టెంట్ అనేది కూడా ఇక్కడ చూపిస్తున్నారు అనమాట. అది కూడా మనం గుర్తుంచుకోవాలి. కాబట్టి క్రమంగా ఈ లీలలు శ్రవణం చేయాలని, ఇటువంటి వాళ్ళ సాంగత్యం దొరికినప్పుడే కదా మనకి వాటి మీద ఇంట్రెస్ట్. శ్రవణం ఎవరైనా మన ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి, వాళ్ళు చెప్తారు, మీరు వెళ్ళి చెప్తారు వాళ్ళకి, ఈ క్లాస్ బాగుంటుంది మీరు తీసుకోండి అని మీ క్లోజ్ ఫ్రెండ్స్కి చెప్తే, మీరు చెప్పిన దాన్ని బట్టి వాళ్ళు కూడా జాయిన్ అయ్యి వినడం మొదలు పెడతారు. సో అలా ఆ భక్తుల వల్ల మనకు కూడా ఈ ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుంది అని చెప్పి చెప్తున్నారు. పురుషోత్తమ యోగం మనం చూసాం కదా, మనిషి ప్రస్తుత జన్మలోనే ఈ రకంగా ఈ భగవత్ తత్వాన్ని తెలుసుకోగలిగినప్పుడు మరి పూర్ణత్వాన్ని పొందగలడు. అంతేకాకుండా మరి భగవంతుడి దివ్య లక్షణాలలో అధిక శాతాన్ని పొందగలడు. అంటే మరి సచ్చిత్తానంద తత్వం భగవంతుడిది కదా, ఆ సచ్చిత్తానంద తత్వాన్ని పొందగలిగినప్పుడు భగవత్ ప్రాప్తి వస్తుంది. సో అయితే ఇక్కడ మనం ఆల్మోస్ట్ మరి భగవంతుడి యొక్క ఆ దివ్య లక్షణాలను మనం పొందగలుగుతాము అని చెప్పి చెప్తున్నారు. పొందగలిగితేనే మరి ఆ అర్హత కూడా వస్తుంది. సో శుద్ధ భక్తుల సాంగత్యంతో అది సాధ్యపడుతుంది. సో శ్రవణం భగవదర్పితంత మనం ఏ పని చేసినా అలా చేయాలి అంటే శుద్ధ భక్తుల సాంగత్యం మనకి అవసరం. వాళ్ళని ఫాలో అవుతూ మనం ఆ రకంగా ఫాలో అవ్వచ్చు అని చెప్పి చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్ శ్లోక చూద్దాం. నీలిమా శెట్టి మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ దండ ప్రణామం. 1.5.35 యదత్ర క్రియతే కర్మ భగవత్ పరితోషణం జ్ఞానం యత్తదధీనం హి భక్తి యోగ సమన్వితం. తాత్పర్యం చదవమంటారా మాతాజీ? చదవండి. తాత్పర్యం బై శ్రీల ప్రభుపాద. ఈ జన్మమున భగవత్ కార్యమును పూర్ణము గావించుటకై ఉనర్చబడిన ఏ కర్మ అయినను భక్తి యోగంగా లేదా దివ్యమైన భక్తియుత సేవగా పిలువబడుచున్నది. జ్ఞానముగా పిలువబడినది దానికి సమన్వయ అంశమే కాగలదు. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. సో ఇక్కడ అంటే ఏ పనైనా సరే, యదత్ర క్రియతే కర్మ, ఎటువంటి కర్మ అయినా సరే, ఈ జగత్తులో కానీ ఈ ప్రపంచంలో ఏ కర్మ అయినా సరే భగవత్ పరితోషిణం అంటే మరి భగవంతుడికి పరితోషణం అంటే ఏమిటి? ప్రీత్యర్థం. జ్ఞానం యత్తదధీనం, పిలువబడింది అధీనం, వాళ్ళ అధీనంలో ఉన్నది. హి అంటే నిశ్చయంగా భక్తి యోగ సమన్వితం, భక్తి యోగంతో జతకూడినది. అంటే ఏదైనా సరే ఈ జగత్తులో మరి భగవంతుడు ప్రీత్యర్థం చేసిన ఏ కార్యమైనా సరే భక్తి యోగం అనే చెప్పుకోవచ్చు అని చెప్పి ఈ శ్లోకానికి అర్థం. సో ఈ ప్రపంచంలో మనం ఏ పని చేసినా సరే ఆ పనిని మనం భగవత్ ప్రీత్యర్థం గనక చేశాము అంటే అది భక్తి యోగమే. సో భక్తి యోగం అంటే వేరే ఏముంది అని చెప్తున్నారు. ఇదే భక్తి యోగం. నువ్వు ఏ పని చేసినా భగవత్ ప్రీత్యర్థం చెయ్యి, అది భక్తి యోగం. సో అది భగవంతుడికి సమర్పించి చేస్తున్నావు అంటే ఆ భగవంతుడికి ప్రీతి కలిగించేటట్లు చేయాలి. కాబట్టి అందుకే భగవత్ ప్రీత్యర్థం అన్నది మనం ఆ మంత్రంలాగా దాన్ని ఎప్పుడు మైండ్లో పెట్టుకోవాలి ఏ పని చేసినా సరే. సో భగవంతుడికి ఇది నచ్చుతుందా లేదా, మనం ఈ రకంగా చేస్తున్నాం, ఇది ఆయనకి ఇష్టమా కాదా అని ఆలోచించామంటే ఒక క్షణం ఎప్పుడు కూడా మన మైండ్ కూడా తప్పు వైపుకి వెళ్ళదు. పనే కాదు, మన ఆలోచన పని ఎలా మొదలవుతుంది? విత్ ద థాట్ ఇన్ ద మైండ్. అన్నిటికీ మూల కారణం మైండ్లో ఉన్న ఆలోచనే కదా, అదే ప్రేరణ. కాబట్టి ఆ మైండ్లో ఉన్న థాటే ముందు మనం కరెక్ట్ చేసుకోవాలి. ఇదేమిటి ఇలా ఆలోచిస్తున్నాం, ఇది భగవంతుడికి నచ్చే ఆలోచనేనా మనం ఈ విధంగా ఆలోచించడం? ఎందుకంటే క్రియ దాకా కూడా రావక్కర్లా, మైండ్తో కూడా మానసికంగా కూడా బంధాలు ఏర్పరచుకోవచ్చు. మైండ్లో బ్యాడ్ థాట్స్ ఉంటే కూడా బంధాలు ఏర్పడతాయి. డైరెక్ట్గా శారీరకంగానే కర్మ చేయక్కర్లేదు. కాబట్టి మన థాట్స్ క్లెన్స్ చేసుకోవడం కూడా అందుకే అంత ఇంపార్టెంట్ అన్నమాట. సో మనసులో చెడు ఆలోచన వచ్చినప్పుడు మనం వెంటనే అందుకని ఈ మాటను గుర్తు చేసుకోవాలి, భగవత్ ప్రీత్యర్థం, ఇదే ఆయనకి నచ్చే ఆలోచనైనా, నేను ఏమిటి ఇలా ఆలోచిస్తున్నాను అని మనల్ని మనమే రిమైండ్ చేసుకోవాలి. అది. సో భగవత్ కార్యాన్ని ఏదైనా సరే భగవత్ ప్రీత్యర్థం చేశామంటే అదే భక్తి యోగం అని చెప్తున్నారు. అందుకని మన
పనులు కానీ మన ఆలోచనలు కానీ మనం ఆయనకి నచ్చని విధంగా చేయకుండా ఉండడానికి మనం నిత్య జీవితంలో సాధన చేస్తూ ఉండాలి. ఎందుకంటే చిన్న చిన్న వాటికి కూడా మన మైండ్ ఎన్నో ఆలోచనలు అన్నెసెసరీగా వెళ్ళిపోతూ ఉంటాయి. ఇది ప్రతి దానికి మనం అవతల వాళ్ళలో తప్పులు వెదకడం ఇవే మనకు అన్నెసెసరీగా మనశ్శాంతిని కూడా కోల్పోయేటట్లు చేస్తాయి మనకు తెలియకుండానే. ఇవే తాపత్రయాలు. మరి ఆత్మ మరి ఆధ్యాత్మిక అంటే మన ఓన్ మైండ్ క్రియేట్ చేసే అశాంతి అనమాట మనకి. సో ఈ 3 తాపత్రయాలు అన్నిటికంటే అసలు ఇదే పెద్ద తాపత్రయం. మన మైండ్ మనకు క్రియేట్ చేసే తాపత్రయమే అన్నిటికంటే ఎక్కువ. అవతల వాళ్ళకంటేను ఆది భౌతికం ఆది దైవికం కంటే ఈ ఆధ్యాత్మికం అంటే ఇక్కడ ఆత్మ అంటే మన మనస్సు అని చెప్పుకోవాలి. ఆ మైండ్తోనే మనకు మనశ్శాంతి లేకుండా ఉంటుంది. కాబట్టి మనస్సును ఎప్పుడూ కూడా క్వైట్ చేయడానికే మనకు అందుకే ఈ భగవత్ చింతన అవసరం. అనవసరపు థాట్స్ పక్కన పెట్టి. సో అది ఇక్కడ శ్లోకంలో చెప్పింది ఏమిటి అంటే భగవత్ కార్యాన్ని గనక మనం భగవత్ ప్రీత్యర్థం చేసినప్పుడు ఏ పనైనా సరే అది మరి తప్పకుండా భక్తి యోగంగా మారుతుంది. అదే జ్ఞానం అంటున్నారు. మరి అదే చివరికి మరి జ్ఞానం ఆ భక్తిలో ఏది జ్ఞానం? మనల్ని భక్తిలో స్థిరపరిచేదే ఆ జ్ఞానం. కాబట్టి అదే జ్ఞానం కూడా. అదేంటో కొంతమంది మరి భక్తి యోగం కర్మ అంటే ఇంకేదో ఉంటుందని అనుకుంటారు. కానీ భక్తి యోగం కర్మ జ్ఞానాల కంటే కూడా కర్మ జ్ఞాన యోగం కంటే భక్తి యోగం ఉన్నతమని మనం భగవద్గీతలో కూడా ప్రభుపాద దీని మీదే స్ట్రెస్ చేస్తూ ఉంటారు. భక్తి యోగం జ్ఞానం లేదా కర్మకు స్వతంత్రమై ఉండగా అవి అంటే చివరికి ఏదైనా కానీ ఆ స్టేజ్కి వెళ్ళాలి కదా. ఆ సచ్చితానంద స్టేజ్నే మనం భక్తి అనుకోవాలి. అదే శుద్ధ భక్తి స్టేజ్. ఏ కర్మ అయినా మరి ఏ యోగమైనా చివరికి ఆ స్టేజ్లోకి వస్తేనే పర్ఫెక్షన్. కాబట్టి అందుకని ఏదైనా చివరికి అక్కడికే తీసుకువెళ్తుంది. కాబట్టి భగవత్ప్రీతే భక్తి యోగంలో ఉన్న మెయిన్ పాయింట్. కాబట్టి నారదుల వారు వ్యాసులకు చెప్పినట్లుగా అలా కర్మయోగం ప్రత్యేకంగా ఉపదేశింపబడుతుంది. ఈ కర్మలే నిన్ను మోక్షానికి ఈ రకంగా నువ్వు భగవత్ ప్రీత్యర్థం అనుకుని చేశావంటే నీకు బంధాలు కలిగించే ఈ కర్మలే నిన్ను కర్మయోగం ద్వారా మోక్షానికి కూడా తీసుకువెళ్తాయి అని చెప్తున్నారు. సో అది ఇక్కడ మెయిన్ పాయింట్. నైష్కర్మ్యం అప్యచ్యుత భావవర్జితం అనే శ్లోకంలో వర్ణించినట్లు జ్ఞానం ముక్తి అయినా కూడా అట్టి జ్ఞానము ముక్తినైనను మనుజునకు అందించలేదు అని చెప్తున్నారు. అంటే అర్థం ఏమిటి అంటే చివరికి భక్తిలో నియుక్తుడైన వాడు మరి భగవత్కరుణ్య ఆధ్యాత్మిక జ్ఞానపూర్ణుడు కాగలడు. అంటే ఒట్టి జ్ఞానమే నిన్ను అంత పర్ఫెక్ట్ స్టేజ్కి తీసుకువెళ్ళలేదు. మరి అంతే కదా. ఫైనల్గా నువ్వు అది ఎక్స్పీరియన్స్ చేయలేకపోయినప్పుడు ఆ జ్ఞానాన్ని ఎంత జ్ఞానం ఉన్నా ఉపయోగం లేదు కదా. నువ్వు ఫైనల్గా దాన్ని ఎక్స్పీరియన్స్ చేయగలగాలి. ఆ నిత్యశుద్ధ స్థితికి నువ్వు రాగలగాలి, ఆ సచ్చితానంద స్టేజ్కి. సో అప్పుడే మరి నీకు కంప్లీట్ ఆధ్యాత్మికత ఉన్నట్లు. సో అని చెప్పి ఇక్కడ మళ్ళీ చెప్తున్నారు. ఓకే, ఇంకొక శ్లోకం చూద్దాము. హరే కృష్ణ. చంద్రావతి. హరే కృష్ణ మాతాజీ, ప్రణామాలు. కుర్వాణాయత్ర కర్మాణి భగవచ్చిక్షయా సకృత్ గృణంతి గుణనామాని కృష్ణస్యానుస్మరంతి చ. అనువాదము: భక్తుడు శ్రీకృష్ణ భగవానుని ఆజ్ఞానుసారము కర్మలయందు వర్తించుచునే ఆ దేవదేవుని నామములను గుణములను సదా స్మరించుచుండును. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదాలు. సో అంటే భగవంతుడు ఆజ్ఞానుసారం కర్మలు చేస్తూనే భగవన్నామాలను గుణాలను స్మరించుచుండును. అంటే భక్తుడు అనేవాడు ఎలా ఉంటాడు, ఏ రకంగా ప్రవర్తిస్తాడు అనేది చెప్తున్నారు. మరి భగవత్ ప్రీత్యర్థం భగవద్ అర్పితంగా చేయాలంటున్నారు కదా. సో అందుకని భక్తుడు అనేవాడు ఎలా చేస్తాడంటే భగవదాజ్ఞానుసారం కర్మలు చేస్తూ ఆ భగవంతుడి నామాలను గుణాలను సదా స్మరిస్తూ ఉంటాడంటే మనసులో ఎల్లప్పుడూ కూడా భగవంతుణ్ణి ప్రతిష్టం చేసుకుని ఉంటాడనమాట. ఎలా ప్రతిష్టం చేసుకుంటాము అంటే ఎగ్జాంపుల్ మనం ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పుకున్నాం. మనకి ఇష్టమైన వాళ్ళు ఎల్లప్పుడూ వాళ్ళ పేర్లు చెప్పకపోవచ్చు, నోట్తో వాళ్ళ నామాలు వాళ్ళ నేమ్ని
ఎప్పుడు పలుకుతూ ఉండకపోవచ్చు మనం, కానీ వాళ్ళ మన మైండ్లో ఎలా ఉంటారు? ఫర్ ఎగ్జాంపుల్ మన పిల్లలు లేదా తల్లిదండ్రులు, మనకి ఇష్టమైన వాళ్ళు ఎప్పుడూ బ్యాక్ ఆఫ్ అవర్ మైండ్స్లో ఉంటారు మనం ఏ పని చేస్తున్నా. ఆ విధంగా భగవంతుణ్ణి ఎల్లప్పుడూ మన మనస్సులో ప్రతిష్టం చేసుకుని ఉండాలి. సదా ఆయన నామగుణాలను స్మరించడం అంటే మరి ఎప్పుడు ఈ శ్రవణ కీర్తనలు వీలైనంత వరకు మనం విన్నప్పుడు ఈ రకంగా మనం భగవంతుణ్ణి ప్రతిష్టం చేసుకోగలుగుతాం. ఫస్ట్ కేంద్ర బిందువుగా చేసుకోగలుగుతాం భగవంతుణ్ణి. సో భక్తులు ఇలా ఉంటారు అని చెప్తున్నారనమాట. వాళ్ళు భగవంతుణ్ణే కేంద్ర బిందువుగా చేసుకుని ఆయన ఆజ్ఞానుసారం కర్మలు వర్తిస్తున్నారు. ఆజ్ఞానుసారం అంటే భగవంతుడు ప్రతిదీ ఇది ఇలా చేయాలి అంటే మన మైండ్లో ఉన్న మన కాన్షియస్నెస్సే చెప్తుంది. మనం తప్పు చేస్తుంటే అది తప్పని మనకు తెలిసి కూడా ఒక్కొక్కసారి అవతల వాళ్ళ గురించి చెడుగా అనుకోవచ్చు, అవతల వాళ్ళని పైకి దూషించకపోయినా మనసులో దూషించుకోవచ్చు. ఇటువంటివన్నీ చేస్తూ ఉంటాం. అది కరెక్ట్ కాదని మనకి హార్ట్ ఆఫ్ హార్ట్స్లో మనందరికీ తెలిసినా కూడా ఒక్కొక్కసారి చేస్తూ ఉంటాం. సో ఆ కాన్షియస్నెస్సే భగవంతుడి ఆజ్ఞ. ఇది తప్పు అని లోపల నుంచి భగవంతుడు చెప్తున్నారు మనకు. సో అలా మన కాన్షియస్నెస్ను వింటూ మనం భగవంతుడు యొక్క ఆజ్ఞలు లోపల నుంచి ఆయన ఇస్తున్నారు. అవి వింటూ మనం సరి అయిన మార్గంలో నడుస్తూ ఈ భక్తులు అలా ఉంటారు అని చెప్తున్నారు. ఈ శుద్ధ భక్తులు వాళ్ళు ఇలా భగవంతుడి ఆజ్ఞానుసారం అంటే ఆ మార్గంలో నడుస్తూ వాళ్ళు భగవంతుడిని సదా మనసులో తలుచుకుంటూ ఉంటారు అని చెప్తున్నారు. కుర్వాణాయత్ర కర్మాణి ఇలా చేస్తూనే వాళ్ళు పనులన్నిటినీ చేస్తూనే భగవచ్చిక్షయా సకృత్ అంటే భగవానుడి సంకల్పంతో అసకృత్ ఎల్లప్పుడూ ఆయన సంకల్పంతో వాళ్ళు కర్మలు చేస్తూ ఉంటారు. భగవంతుడు ఎలా చెప్తే ఆయన భగవత్ సంకల్పం ప్రకారం అంటే భగవంతుడి ప్రీత్యర్థం ఆయనకి నచ్చే విధంగా ఆయనకు ఇష్టం కలిగించే విధంగా వాళ్ళు పనులు చేస్తారు. గుణంతి గుణనామాని కీర్తిస్తూ ఉంటారు ఆయన గుణాలను నామాలను. కృష్ణస్య భగవంతుడి యొక్క శ్రీకృష్ణుడి యొక్క అనుస్మరంతిచ అంటే ఆయన సదా స్మరిస్తూ కూడా మరియు అని చెప్తున్నారు. సో వాళ్ళు పనులు ఇలాగే నిరంతరము చేస్తూ ఉంటారు. ఎలాగూ అంటే భగవన్నామాలను కీర్తిస్తూ మరి ఆయన్ను స్మరిస్తూ వాళ్ళు పనులు చేస్తూ ఉంటారు. సో ఆయన సంకల్పం ప్రకారం ఆయన మీద భక్తితో మరి ఎల్లప్పుడూ ఆయన గుణరూపాలను స్మరించుకుంటూ వాళ్ళు ఏ పని చేసినా అలా చేస్తారు. మరి మనం నిజంగా అలా చేసామంటే ఎప్పుడు కూడా తప్పు మార్గంలో ఏ పని చేయలేం. ఈ రకంగా చేసామంటే సో ఆ రకంగా వాళ్ళు ఉంటున్నారు అంటే వాళ్ళని మనం అనుసరించాలి. కాబట్టి ఇలాంటి శుద్ధ భక్తుల్ని అనుసరించమని కూడా మనకి ఇచ్చిన సలహా అదనమాట. సో భాష్యంలో కూడా మరి భగవంతుడు కూడా చెప్పారు కదా, నువ్వు ఏ కర్మ చేసినా నువ్వు ఏది తిన్నా తత్కురుష్వ మదర్పణం అంటారు కదా భగవద్గీతలో. నువ్వు అన్నీ చెయ్యి, ఏది నువ్వు యజ్ఞం చేసినా దానం చేసినా తపస్సు చేసినా నువ్వు ఏది తిన్నా ఆఖరికి నువ్వు ఏ పని చేసినా నువ్వు నాకు అర్పించి చెయ్యి. ఎందుకు నాకు అర్పించి చేయమంటున్నారు అనే డౌట్ వస్తే వెంటనే చెప్తారు, నువ్వు ఇలా చేసావంటే నీకే కర్మ బంధాలు ఉండవు అని చెప్పి. సో అది మనకి భగవద్గీతలో కూడా ఆ విషయం చెప్పారు అని ఇక్కడ మళ్ళీ భాష్యంలో చెప్తున్నారు. మరి ఏ దేవతార్చనలో కూడా వేదాలలో కూడా మరి ఎప్పుడు కూడా మరి యజ్ఞం అంటే విష్ణువుకి సమర్పించి చేయాలి అనేది మనకి మెయిన్ పాయింట్ కదా, ఏ యజ్ఞం చేసినా. సో అది ఇక్కడ మళ్ళీ మనకి ఆ విషయం చెప్తున్నారు. ఏదైనా ఒక ప్రత్యేకమైన దీనికోసం మనం ఒక ప్రత్యేక దేవతను కొన్నిసార్లు పూజిస్తూ ఉంటాము. కానీ కార్య సఫలతకు భగవంతుడి అంటే సోర్సు ఫైనల్గా భగవంతుడికి ఏదైనా మరి ఆయనే అన్నిటికీ ఆరిజిన్ కాబట్టి ఆయన అందుకే యజ్ఞం చేసినప్పుడు ఎప్పుడు కూడా విష్ణుకు సమర్పించి చేస్తూ ఉంటారు. అది ఇక్కడ చెప్తున్నారు. మనం ధనార్జన కూడా ఇందాక చెప్పుకున్నాం కదా, ఏ రకంగా మనం మరి అంటే ఇవన్నీ కూడా మనలో ఉన్నటువంటి ఆ స్వార్థాన్ని తగ్గించే ఉపాయాలన్నమాట. ఏమిటంటే మరి ధనార్జనలో కూడా 50% అన్న మరి భగవత్ కార్యాలకు వినియోగించాలి అంటున్నారు. ఈ విధంగా మరి మనం కష్టార్జితాన్ని ఇలాంటి కారణాలకు గనుక వినియోగించామంటే మరి భక్తి మార్గానికి కూడా సహకరించిన వాళ్ళం అవుతాము. ఇలా
అని చెప్పి చెప్తున్నారు. అదొక రీజన్. అలాగే మరి పంచుకోవడం ఇచ్చినప్పుడు ఆ షేరింగ్, మరి మనం ఇది కూడా ఉపదేశామృతంలో చూస్తాం కదా, ఏం చెప్తారు, ఈ చేయవలసిన పని ఏమిటంటే జ్ఞానాన్ని షేర్ చేసుకోవాలి, ప్రసాదాన్ని షేర్ చేసుకోవాలి, దానాన్ని షేర్ చేసుకోవాలి. ఈ గొప్ప వాళ్ళు ఈ 3 షేర్ చేసుకుంటారు. ఇలాంటి వాళ్ళు ఏంటి, దానం వాళ్ళు స్వీకరిస్తారు, ఎవరి దగ్గరైనా ఎవరైనా ఇస్తే ఇచ్చి స్వీకరించి వాళ్ళు స్వార్థానికి ఉపయోగించుకోరు కదా, దాన్ని మళ్ళీ నలుగురికి ఉపయోగపడే రకంగా దానిని ఖర్చు పెడతారు, అంతేగాని స్వార్థానికి కాదు. అలాగే వాళ్ళు ఉన్న దాంట్లో వాళ్ళ అవతల వాళ్ళకి మళ్ళీ వాళ్ళు మరి ఒకళ్ళ దగ్గర నుంచి తీసుకుని అది ఉంచుకుంటున్నారా, వేరే వాళ్ళకి దానం ఇస్తున్నారు. సో దానాన్ని స్వీకరిస్తారు, దానాన్ని మళ్ళీ అందరికి ఇస్తారు. రెండవది ఏమిటి, ప్రసాదం స్వీకరిస్తారు, ఎవరైనా ప్రసాదం పెడితే తీసుకుంటారు, వాళ్ళకున్నది అవతల వాళ్ళకి ప్రసాదంగా వాళ్ళు ఇస్తారు భగవంతుడికి నైవేద్యం పెట్టిన తర్వాత. ఆ తర్వాత మూడవది యాక్చువల్లీ సెకండ్ పాయింట్ ఏమో జ్ఞానం. జ్ఞానాన్ని స్వీకరిస్తారు గురువుల దగ్గర, ఆ జ్ఞానాన్ని మళ్ళీ అందరికీ పంచుతారు. ఈ 3 కూడా సత్పురుషులు ఇటువంటి భక్తులు తీసుకుంటారు, ఒకళ్ళతో పంచుకుంటారు కూడా అంటున్నారు. దానము, జ్ఞానము, ప్రసాదం. సో అందుకని మనకున్న దాన్ని అవతల వాళ్ళకి పంచుకోవడం. సో ఇట్లా కాబట్టి ఇక్కడ మరి ఇష్టం లేని వాళ్ళని కూడా భక్తులుగా మార్చే ప్రయత్నం మనం చేస్తూ ఉండాలి. వాళ్ళని తక్కువగా చూడకూడదు. ఎవరైనా భక్తి లేని వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఉన్నప్పుడు మనం వాళ్ళను తక్కువగా చూడకూడదు. కానీ వాళ్ళని ఏ రకంగా మనం వాళ్ళకి ఇంట్రెస్ట్ క్రియేట్ చేయొచ్చో ట్రై చేయటానికి చేయాలి. కానీ వాళ్ళని మనం తక్కువగా చూడకూడదు అని కూడా మనం చూసాం. కాబట్టి వాళ్ళకి అందరికీ కూడా ఈ గీతా సందేశం ప్రచారం ఇవన్నీ వాళ్ళకి లభించకపోవచ్చు. అలాంటి వాళ్ళని మార్చడానికి మనం ప్రయత్నించాలి. కాబట్టే చైతన్య మహాప్రభు మరి ఈజీ మార్గం ఏమిటంటే కీర్తన, నృత్యము, ప్రసాద సేవనం ఇటువంటి సందేశాల ద్వారా వాళ్లకు అది మనం ఇంట్రడ్యూస్ చేయొచ్చు. అంటే మరి మనం ఇలా భగవంతుడి యొక్క కీర్తనల ద్వారా, మరి కీర్తనలు మ్యూజిక్కి ఉన్నటువంటి శక్తి అదే కదా, మనం మాటతో చెప్పిందే ఒక అందమైన పాటగా పాడాము అంటే ఎక్కువ మందిని ఆకర్షించగలుగుతాం. కాబట్టి కీర్తన ద్వారా, నృత్యం మరి అలాగే నృత్యము, అలాగే మరి ప్రసాద సేవనం, మరి దానం పెట్టినప్పుడు అన్నదానం చేసినప్పుడు ఎంతోమంది వస్తూ ఉంటారు అవసరమైన వాళ్ళు, ఆ రకంగా వాళ్ళందరినీ క్రమేణా మార్చవచ్చు ఈ ఆధ్యాత్మిక సందేశం. దానం అనేది కూడా అందుకే అంత ఇంపార్టెంట్. ఎన్నో రకాలుగా షేరింగ్ అనేది నేర్పిస్తుంది, అవతల వాళ్ళని మార్చడానికి ప్రయత్నిస్తుంది, అవతల వాళ్ళకి సహాయపడుతుంది. సో వీటన్నిటికి వల్ల దానం అనేది కూడా ఎంతో ఇంపార్టెంట్. మన లైఫ్ స్టైల్లో అది ఆహారం ఎంత ఇంపార్టెంటో అది కూడా అంత ఇంపార్టెంట్. కాబట్టి 17వ అధ్యాయంలో మనం ఈ దానాన్ని కూడా జీవన విధానాల్లో ఒకటిగా భగవంతుడు ఏ రకంగా దానం చేయాలని చెప్పారు. ఆహారం ఎలా తీసుకోవాలి, మనసును ఎలా వినియోగించాలి, వాక్కును ఎలా వినియోగించాలి, ఇవన్నీ చెప్పి యజ్ఞం ఎలా చేయాలి అనేది, తపస్సు, బిహేవియర్ చెప్పి దానం ఎలా చేయాలని కూడా చెప్పారు. అంటే దానం అనేది ఎంత ప్రాముఖ్యమో మనకి ఆ విషయాన్ని బట్టి తెలుస్తుంది. అంటే జీవన విధానంలో అది కూడా ఒకటనమాట. ఆహారం ఎంతో దానం కూడా అంతే, అంత ముఖ్యం అని అర్థం. సో అది అట్లా అలా మనం మనుష్యులను కూడా ఇలా సహాయపడుతూ మార్చొచ్చు దివ్య కార్యానికి. అందుకని ఒక 50% వరకు కూడా వాడొచ్చు అంటున్నారనమాట. సో మన యొక్క పాయింట్ ఏమిటి అంటే మన వీలును బట్టి మనం అది ఎప్పుడు గుర్తుంచుకోవాలి. ఆ దానం అనేది, సహాయపడటం అనేది భగవత్ కార్యాలకు. సో మన చైతన్య మహాప్రభు చెప్పినట్లు ఒక 50% అందరూ కూడా ఈ ధనవంతులంతా కూడా వినియోగిస్తే మరి ఈ ప్రపంచాన్నే భగవద్ధామంగా మార్చడం సాధ్యపడుతుంది అని అంటున్నారు. కాబట్టి మనుషులు అందరూ కూడా మన స్థితి మన ఉన్న చోటే ఉండొచ్చు, ఉంటారు. వివిధ దుఃఖాలతో నిండి ఉన్న ఈ యుగంలో ఎవరు కూడా స్థితిని మార్చుకోవాల్సిన అవసరం లేదు. కానీ భగవంతుడితో ఏకమయ్యే ఉద్దేశ్యంతో ఈ శుష్కమైనటువంటి అనవసరమైన మానసిక కల్పనలను చేసే అలవాటు మాత్రం మనం త్యజించాలి. అంటే గర్వము, అహంకారం ఇవన్నీ వదిలిన తర్వాత మనం సరి అయిన వాళ్ళ దగ్గర నుంచి భగవద్గీత అంటే ముందు అసలు ప్రారంభం ఏమిటి, ఈవెన్ జ్ఞానంలో కూడా ముందు వినయం, విధేయత
అన్న దాంతో ప్రారంభిస్తారు. కాబట్టి ఈ గర్వాహంకారాలే ఫస్ట్ వదులుకోవాలి. అలాగే మనం మరి రాగద్వేషాలను జయించగలుగుతాం అవి వదులుకుంటేనే. కాబట్టి అవి వదులుకుని ఈ భక్తి మార్గంలో ఉంటూ భగవద్గీత, భాగవతాలు ఇందులో చెప్పినటువంటి ఆజ్ఞలను మనం నమ్రతతో స్వీకరించాలి. స్వీకరించి ఒక ప్రామాణికుడైన భక్తుడి యోగ్యత పూర్వమే మనకి చెప్పారు ఎటువంటి భక్తుడని. అటువంటి వాళ్ళ దగ్గర ఆ కార్యం అప్పుడు మనకి ప్రతి రంగంలోనూ కూడా విజయమే వస్తుంది అని చెప్పి చెప్తున్నారు. సో ఇంతకీ మనకి శ్లోకంలో చెప్పింది మరి భగవంతుడి ఆజ్ఞానుసారం కర్మలు చేస్తూ ఆయన నామాల్ని, గుణాల్ని సదా స్మరించుకుంటూ ఉంటారు. ఆయన లోపల నుంచి ఇచ్చిన ఆజ్ఞల ప్రకారం మన కాన్షియస్ కి తెలుసు అని చెప్పుకున్నాం. అదే కాన్షియస్ ఎవరంటే లోపలున్న పరమాత్మే మనకు సూచిస్తున్నారు. ఇది తప్పు, ఇది ఒప్పు అని. ఆ ప్రకారంగా మనం మరి నడుచుకోగలిగి వాళ్ళు భగవంతుడి ఆజ్ఞానుసారం వీళ్ళు నడుచుకుంటున్నారు అంటే అలా నడుచుకుంటూ ఆయన నామ గుణాలని ఎప్పుడు మనసులో స్మరించుకుంటూ వాళ్ళు పనులు చేస్తున్నారు అని చెప్పారు. సో మనం ఇక్కడ ఇంతటితో ఈ క్లాసు ఆపుదాము. సో మాతాజీ డౌట్స్ అడగొచ్చా మాతాజీ? అడగొచ్చు మాతాజీ, ఒక్క నిమిషం. ఇది చూద్దాము ఈ స్లైడ్ కూడా. అలాగే అలాగే. మొదట మనం 6 క్వశ్చన్స్ చూసాం కదా, అంటే ఈ క్యాంటోస్ లో. తర్వాత భాగవతం హిస్టరీ, ఏ రకంగా ఆయనకు ఇలా మరి వ్యాస మహర్షికి ఎలా ఈ వ్రాయాలి అనేటటువంటి ఉద్దేశం కలిగిందన్నది సెకండ్ దాంట్లో. పరీక్ష అంటే ఫస్ట్ 3లో ఈ క్వశ్చన్స్ చూసాం. 4 నుంచి 7 వరకు భాగవతం యొక్క చరిత్ర, అసలు ఏ రకంగా ఈ భాగవతాన్ని ఆయన రాయడం జరిగింది అనేది. మనం ఇప్పుడు 5th ఉన్నాం, ఇంకా 2 చాప్టర్స్ ఉందన్నమాట. సో ఈ 5th మనం ఆయన రావడం, ఈ విషయాలన్నీ చెప్పడం, నీకు ప్రాబ్లం అనేది ఇందువల్ల అంటూ తన చరిత్ర చెప్పడం, తను ఏ విధంగా ఇలా మారానన్నది చెప్పడం. కాబట్టి ఎవరైనా సరే మరి ఆ భక్తి స్టేజ్లోకి వెళ్ళాలంటే ఏది అవసరం అనేది చెప్పడం, ఏ అనేది తన ఎగ్జాంపుల్ చెప్తూ శ్రవణం ద్వారా, భక్తుల సాంగత్య సేవ ద్వారా మరి ఈ రకమైన జ్ఞానాన్ని తను పొందానని, మరి రాగద్వేషాలకు అతీతంగా ఉంటూ సదాచారంతో నడుచుకుంటూ సత్ప్రవర్తనతో ఉంటూ నేను భగవంతుడి వాళ్ళు ఇచ్చిన జ్ఞానోపదేశాన్ని నేను ఉపయోగపరుచుకుని, నాకు ఎటువంటి జ్ఞానోపదేశం అంటే మరి ఎవరినైనా సరే ఈ తరింపజేయగలిగినటువంటి జ్ఞానాన్ని సంపాదించగలిగాను అంటే ఇలా సంపాదించాను అని చెప్తున్నారు. భగవత్పాదాలను చేర్చే జ్ఞానాన్ని తెలుసుకోగలిగాను అని. సో ఇవి చూస్తాము. అది ఇక్కడ జస్ట్ సింపుల్గా మనకి ఏ చాప్టర్స్లో ఏం చూస్తాం అనేది కొంత చెప్పారు. సో ఈ అధ్యాయంలో మరి మొదటి 7 వ్యాసదేవులు అడిగిన ప్రశ్నలకు నారదులు చెప్పడము, నారదులు మరి 8 నుంచి 22 వరకు భగవంతుడి యొక్క చరిత్ర నువ్వు రాయాలి అని చెప్పడం, దాని కారణాలు చెప్పడం, అలాగే తన యొక్క జీవిత వృత్తాంతాన్ని 28 నుంచి 31 వరకు చెప్పారు. 32 to 40 ఆయన వ్యాసదేవులకి చివరిగా చెప్పిన మాటలు. అంటే అన్నీ కూడా భగవత్ ప్రీత్యర్థం, భగవత్ అర్పితంగా మనం చేయాలి. అదే మందు, అన్నిటికీ సరి అయిన చికిత్స అదే. ఈ భౌతికత్వానికి చికిత్స, ఏ రోగం ఎప్పుడైనా సరే ఆ రోగ కారణం అనే పదార్థంతో చికిత్స చేస్తే తగ్గుతుంది కదా, అలాగే రోగ కారణం ఏమిటి అంటే మనం ఈ మాయ. కాబట్టి దాని చికిత్స, ఆ మాయ పోగొట్టాలి అంటే భగవత్ చింతన, భగవత్ ప్రీత్యర్థం మన కర్మలు చేయడం ఎలాగూ తప్పదు, చేస్తూనే ఉండాలి. ఆ కర్మలన్నీ మనం భగవత్ ప్రీత్యర్థం చేశాము అంటే బంధాలు కలిగించే కర్మలే మనల్ని మోక్షం కలిగించే విధంగా మారిపోతాయి అని చెప్పారు. సో మనం 36 వరకు చూసాం. ఇంకొక 4 శ్లోకాస్ 37, 38, 39, 40 ఉన్నాయి. సో బేసిక్లీ సమ్మరీ ఏమిటి అంటే సుప్రీమసీ ఆఫ్ ది భక్తి has been established against the అంటే జనరల్ గా ఇక భక్తి మార్గం ఏ రకంగా మరి జ్ఞానమైన కర్మ అయినా చివరికి అన్నిటికంటే కూడా మనకి భక్తి మార్గం ఏ రకంగా మనకి ఈజీయో ఇక్కడ చెప్తున్నారు. మరి ఆ తర్వాత ఇంకోటి కూడా చెప్పారు, మరి మనం గురువు దగ్గర మనం
మన యొక్క ప్రాబ్లమ్స్ అన్ని కనుక చెప్పుకుని శరణు వేడినట్లయితే గురువు సలహా ఇస్తాడు. మరి వ్యాసుల వారు తనకున్న వ్యాకులతంతా కూడా ఆయనకి వివరించారు కదా, వివరించి చెప్పినప్పుడు మరి ఆయన సరి అయినటువంటి సలహా ఇచ్చారు కాబట్టి అది కూడా మనకు తెలుస్తుంది, ఇక్కడ చెప్తున్నారనమాట. సో ఒక శిష్యుడు అనేవాడు ఎలా ఉండాలి అనేది కూడా వ్యాసుల వారి యొక్క ప్రవర్తన ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. ఇదంతా మనం ఫస్ట్ 7 శ్లోకాస్ లో ఆయన చెప్పడం, ఈయన నవ్వడం దేనికంటే ఆయన ఏదో ఇన్సల్ట్ చేయడం కాదు, కానీ ఆయనకు ఎంకరేజ్మెంట్ ఇస్తున్నట్లుగా ఆ తర్వాత ఆయనకి ఇచ్చినటువంటి ఈ భగవంతుణ్ణి సిన్సియర్ గా వర్షిప్ చేస్తూ ఉండడం. మరి గురువు, అన్ని తెలిసిన గురువు ఆయనకు అన్ని తెలుసు అన్నది కూడా ఈ శ్లోకాల్లో ధృవీకరించారు. ఆ తర్వాత ఇంకా ఈ శ్లోకాల్లో ఇంపార్టెన్స్ ఆఫ్ సరెండరింగ్ చూసాం కదా. మరి స్పిరిచువల్ మాస్టర్ గురువుకి మనం ఏ విధంగా శరణాగతులమై ఉండాలి, ఇక్కడ నారదుని ఒక ఎగ్జాంపుల్ గా చెప్పుకోవచ్చు. అలాగే వ్యాసుదేవులు ఇక్కడ నారదుని ఒక సూర్యుడితో కూడా కంపేర్ చేశారు కదా, నువ్వు వాయువులోకి అన్నిట్లోకి ప్రవేశించగలవు, అణువుల్లో కూడాను అని. సో అది ఇక్కడ నారదుల వారి యొక్క ప్రాముఖ్యతను వర్ణించడం అదొక పాయింట్. అలాగే నువ్వు అదే డౌట్ ఉండే మాతాజీ, అదే డౌట్ ఉండే. అది నారదుడిని సూర్యుల్లో అలా ప్రవేశిస్తారని చెప్తారు కదా, అది ఎలా పాసిబుల్ అవుతుంది మాతాజీ? ఎలా పాసిబుల్ అవుతుందంటే మరి ఆయన భక్తుడు కాబట్టి నారదుల వారు మరి ఆ స్టేజ్కి వచ్చిన వాళ్ళకి వాళ్ళు వెళ్ళలేని చోటు లేదు అన్నట్లుగా, మరి అందుకే ఆయన మరి అన్ని జగత్తుల్లో ఏ జగంలోకైనా ప్రయాణం చేయగల భక్తుడు మన ఎంతో ప్రముఖుడు ఎవరు అంటే నారదుల వారని చెప్తారు. ఆయన ఎక్కడికైనా అందుకే ఆయన మరి ఏ టైంలో అయినా మరి ఆయన వైకుంఠంలోకైనా భగవంతుడి దగ్గరకు కూడా వెళ్ళగలిగే కెపాసిటీ నారదుల వారికి ఉంది కాబట్టి ఆ రకంగా పోల్చారనమాట. సూర్యకాంతి గనక దూరలేని చోట అన్నిటికి కూడా ఏ చిన్న ప్లేస్ ఉన్నా వెళ్ళిపోతుంది కదా, లైట్ ఉందంటే. అలాగే ఎయిర్ అంతే, చిన్న రంధ్రం ఉందంటే చొచ్చుకు వెళ్ళిపోతుంది. అలా నారదుల వారు కూడా సర్వత్రా ఆయన వెళ్ళగలరు అన్ని ప్లేసుల్లోకి అని చెప్తున్నారు. అదొక కంపారిజన్ గా. ఓకేనా? పోలిక కదా మాతాజీ, అంతే కదా మాతాజీ? పోలిక కదా అంటే నారదుల వారు కావాలంటే సూక్ష్మంగా కూడా వెళ్ళొచ్చు. ఈ కెన్ డూ ఇట్ విత్ అంత శక్తి ఉన్న ఏ లోకంలోకైనా వెళ్ళగలిగినప్పుడు ఆయన ఆకారాన్ని సూక్ష్మం చేసుకుని ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటే పాసిబుల్. మాతాజీ మీ ఆన్సర్, క్వశ్చన్ కి ఆన్సర్. అంటే శుద్ధ భక్తుడు కాబట్టి అష్టసిద్ధులను పొంది ఉంటారు కదా మాతాజీ, వాళ్ళు ఏదైనా చేయగలరు. అది నార్మల్ గా ఎంతో మంది విషయాల్లో చూస్తూనే ఉంటాము. బట్ ఇక్కడ మరి స్పెసిఫిక్ గా నారదుల వారికి ఆయన అనవసరంగా ఎందుకు ఎక్కడికో వెళ్ళాలని ఎందుకు అనుకుంటారు, ఆయన పవిత్రమైన స్థలాలకే వెళ్ళాలనుకుంటారు. కాకపోతే ఏమిటంటే ఆ శక్తి అనేది ఉన్నది. అది ఓకే. సో నెక్స్ట్. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. అలాగే మరి ఇవన్నీ ఈ శ్లోకాల్లో మనం చూసిన మెయిన్ పాయింట్స్ ఇలాంటివి ఇక్కడ ఇందులో చెప్తున్నారు. మరి భగవంతుణ్ణి తృప్తిపరచందే మరి మనకు కూడా తృప్తి రాదు కాబట్టి భగవంతుడి యొక్క ఆయనని గ్లోరిఫై చేయండి, ఆయన వైభవాలను స్తుతించండి, మనకు కూడా ఆనందం లేదు, అందుకే నీకు ఈ ఆనందం లేదు అని చెప్పడం జరిగింది. సో ఆయన యొక్క ప్రాబ్లం కి ఆయన రీజన్స్ చెప్తున్నారు అన్నమాట ఇక్కడంతా. సో ఇది నీ ప్రాబ్లం అని చెప్పేసి ఆ తర్వాత 4 పురుషార్థాలు చెప్పావు, ఇవన్నీ చెప్పావు, వేదాలు చెప్పావు, ధర్మార్థ కామ మోక్షాలు చెప్పారు. ఈ జనులందరూ కూడా ఇవన్నీ ఫాలో అయ్యి 4వది మర్చిపోతున్నారు, మోక్షాన్ని అన్న పాయింట్ కూడా చెప్పడం జరిగింది. అలాగే మరి హంసలు డివోటీస్ ని భక్తులను కూడా హంసలు లాంటి వాళ్ళేమో మరి సరి అయినటువంటివి తీసుకుంటే, మరి కాకులు లాంటి వాళ్ళు అందులో ఈ మొదటి 3 తీసుకున్నారు, హంసలు లాంటి వాళ్ళు ఆ మోక్షాన్ని
ఫాలో అయ్యారు అన్నమాట చెప్తున్నారు. సో నువ్వు అంత పర్ఫెక్షన్ తో రాయకపోయినా భగవంతుడి గురించి రాసావంటే ఈ శుద్ధ భక్తులు దాన్ని ఎంతో ఆనందంగా జపిస్తారు అని కూడా చెప్పారు. సో తర్వాత అది ఆ భక్తుల్లో ఉన్న డిఫరెన్సెస్ అక్కడ చెప్పారు. వాళ్ళు ఏ రకంగా ఈ భక్తికి సంబంధించిన విషయాలన్నీ కూడా వాళ్ళు అంత పర్ఫెక్ట్ గా లేకపోయినా వాళ్ళు అవి చదివి ఎలా ఆనందిస్తారు అన్న విషయం. కాబట్టి నువ్వు ఇటువంటి అజ్ఞానులు వాళ్ళ జీవితాల్లో నువ్వు ఒక విప్లవాత్మకమైన మార్పును తీసుకురావడానికి నువ్వు ప్రయత్నించాలి అని చివరికి ఒక సలహా ఇస్తారన్నమాట. నువ్వు ఇవన్నీ భగవంతుడి యొక్క వైభవాలన్నిటినీ నువ్వు వివరిస్తూ ఈ అజ్ఞానులందరికీ మరి వాళ్ళని అజ్ఞానం నుంచి బయటపడే మార్గం వాళ్ళకి చూపించాలి అని చెప్పి చెప్తారు. ఓకే, సో నెక్స్ట్ మరి భక్తి డివోషనల్ సర్వీస్ ఇస్ డైనమిక్ యాక్టివిటీ. ఎక్స్పర్ట్ డివోటీస్ కెన్ ఫైండ్ అవుట్ కాంపిటెంట్ మీన్స్ టు ఇంజెక్ట్ ఇట్ ఇన్ టు ద డల్ బ్రెయిన్స్ ఆఫ్ మెటీరియలిస్టిక్ పాపులేషన్. అంటే ఈ భక్తి మార్గం అనేది మరి మనం స్వయంగా చక్కగా ప్రాక్టీస్ చేయతగినది కాబట్టి అజ్ఞానులందరికీ కూడా ఈ మార్గాన్ని నువ్వు చూపించు అని చెప్పి చెప్తారు. మళ్ళీ 15వ దానిలో కూడా భాష్యంలో అన్నిటికంటే మరి భాగవతం ఎంతో గొప్ప గ్రంథం కాబట్టి మనకి ఈ ఔషధం ఏమిటో, ఈ తాపత్రయ నిర్మూలనానికి ఔషధం కూడా చెప్తుంది. ఎందుకంటే భగవంతుడి యొక్క వైభవాలని చెప్పడం వల్ల భగవంతుడికి ఆయన యొక్క చరిత్రలకు లీలలకు భేదమేమి లేదు కాబట్టి భాగవతం ఆయన చరిత్రే కాబట్టి భగవంతుడితో సమానం అంటున్నారన్నమాట. కాబట్టి మామూలు వాళ్ళందరూ కూడా ఇది వినాలి అని చెప్పి వినే అవకాశాన్ని కలిగించాలి అని చెప్పి తద్వారా వాళ్ళు భక్తులయ్యేటట్లుగా వాళ్ళ అజ్ఞానం అనేటటువంటి ఆ రోగాన్ని తగ్గించాలి అని చెప్పి ఆ భాష్యంలో చెప్పడం జరిగింది ప్రభుపాద. అలాగే మరి సుఖ దుఃఖాలు అనేవి ఈ భౌతిక జగత్తులో నార్మలే కదా, అన్నీ కూడా ఎప్పుడు మిక్స్డ్ గా ఉంటాయి. అలాగే బ్రహ్మలోకంలో మిగిలిన లోకాల్లో కూడా ఉన్నాయి సుఖ దుఃఖాలు అని చెప్తున్నారు. సో వీటన్నిటికీ కూడా no one can get more or less of these things simply by personal మన స్వయం మనం ఎంతో కష్టపడి వాటిని తగ్గించుకోవాలన్నా అంత ఈజీ కాదు. కానీ వచ్చాయి అంటే మాత్రం మళ్ళీ దే కెన్ బి లాస్ట్ అగైన్ అంటున్నారు అనమాట. ఒకవేళ మనం ప్రయత్నించినా మళ్ళీ కూడా పోవచ్చు అవి మనం ఏదో తగ్గించుకోవడానికి ప్రయత్నించినా మళ్ళీ వస్తాయి సుఖ దుఃఖాలు. కాబట్టి ఇలా టైం వేస్ట్ చేసుకోకుండా భగవంతుడి వైపు తిరగడం ముఖ్యం అని చెప్పి చెప్తున్నారు. అదే ప్రతి ఒక్కళ్ళ జీవితానికి కూడా వాళ్ళ యొక్క జీవిత ధ్యేయంగా మార్చుకోవాలి అని 17th to 19th శ్లోకాస్లో చెప్పారు. అంటే సమరైజ్ చూస్తున్నాం, చాప్టర్ సమరీ అన్నమాట. అలాగే అన్ని ఏ రకమైన జ్ఞానమైనా భగవంతుడికి సంబంధించిన దాంట్లో వినియోగించాలి. చూసాం కదా, ఎగ్జాంపుల్స్ చెప్పారు. సామాజికవాదులైనా, పాలిటిక్స్ అయినా, సైన్స్ అయినా, మరి ఫిలాసఫీ అయినా అన్ని కూడా భగవద్ వైభవానికి వినియోగించాలి. ఆ తర్వాత నారద మహాముని ఆయన యొక్క వృత్తాంతం చూసాం. సో ఇది బేసికలీ మనం చూసింది. ఆయన క్వాలిటీస్ ఏమిటి, నారదుల వారి క్వాలిటీస్ ఒకటి ఇంపార్టెంట్ పాయింట్. ఆయన మరి ఇంద్రియ నిగ్రహణ, తర్వాత చిన్నపిల్లలు ఆటలు ఆడుకుంటున్నా నేను ఆ ఆటల్లో ఏమీ కూడా ఆసక్తి చూపలేదు. అనువర్తంతి అంటే ఒబీడియన్స్, అంటే ఎంతో వినయంతో ఉండడం, అల్పభాషని ఎక్కువగా మాట్లాడకపోవడం. మరి ఇవన్నీ కూడా ఆయన బాలుడుగానే ఈ గుణాలన్నిటినీ ప్రదర్శించారు. కాబట్టి ఈ నారదుల వారి లక్షణాలు కూడా ఇంపార్టెంట్, తెలుసుకోవాల్సిన విషయాలు జనరల్ గా చాప్టర్ లోను ఎగ్జామ్ కైనా. క్వాలిటీస్ ఆఫ్ భక్తి వేదాంతుల క్వాలిటీస్ ఏమిటి అంటే మరి కాజ్లెస్ మర్షి, కృప వాళ్ళకు. అంటే మరి అదే కదా భగవంతుడిని చేర్చడానికి ఇటువంటి లక్షణాలు నేర్చుకోవాలి. ఎందుకంటే భగవంతుడు కూడా అన్కండిషనల్ లవ్ అని చెప్పుకున్నాం అనమాట. అందరి మీద సేమ్ ప్రేమ, అది కృప. కాజ్లెస్ మర్సీ, కారణంతో కాదు, వాళ్ళకి ఏ కారణం లేకుండానే అందరి మీద దయ. తుల్య దర్శన అంటే అందరినీ కూడా సమంగా చూసేవాళ్ళు అని చెప్పి చెప్తున్నారు. అది భక్తి వేదాంతుల లక్షణం.
ఆ తర్వాత 31 వరకు నారదుల వారి చరిత్ర చూసాము. ప్యూర్ డివోటీస్, ఆ తర్వాత ఇదంతా భక్తులు, భక్తికి ఏం చేయాలి మనం ఈ రోజు చూసాము. ఓకే, సో బేసిక్లీ ఇది ఇక్కడ కూడా ఈ సారాంశం అంతా చెప్తున్నారు. బై డివోషనల్ సర్వీస్ ఆర్ బై ద మోస్ట్ కాన్ఫిడెన్షియల్ నాలెడ్జ్ వన్ కెన్ అండర్స్టాండ్ హౌ ద డిఫరెంట్ ఎనర్జీస్ ఆఫ్ ద లార్డ్ ఆర్ వర్కింగ్. ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఫర్ ఎ డివోటీ టు నో హౌ ద మెటీరియల్ వరల్డ్ వర్క్స్. అంటే ఈ భౌతిక ప్రపంచం ఎలా పనిచేస్తుంది అంటే అనే డిఫరెన్స్ మనం తెలుసుకోవాలి అంటున్నారనమాట. ఈ ఎంతో గుహ్యమైన జ్ఞానం ద్వారా మనం భగవంతుడి యొక్క శక్తిని అర్థం చేసుకోవచ్చు ఈ భక్తి ద్వారా అని చెప్పి చెప్తున్నారు. భక్తి మార్గంలో ఉంటూ, మరి నేను ఆ మార్గంలో ఉంటూ భగవంతుడి యొక్క శక్తిని, ఈ పరమ రహస్యమైన జ్ఞానాన్ని తెలుసుకున్నానని చెప్తారు కదా 31వ శ్లోకంలో. వాళ్ళు నాకు ఆపాదించిన జ్ఞానాన్ని, ఎటువంటి జ్ఞానం? ఆయన పాదాల దగ్గరకు చేర్చే ఆ జ్ఞానాన్ని నేను తెలుసుకున్నాను అని చెప్పి ఆ విషయం ఇక్కడ చెప్తున్నారు. అలా ఇక్కడ మనం ఈ రోజు చూసినవి ఏది, ఈ భక్తి ఎలాంటిది, ఏ రకంగా మనం ఏ పని చేసినా భగవత్ ప్రీత్యర్థం, భగవద్ అర్పితంగా చేయాలి. అదే అన్నిటికీ మందు, భవరోగాలన్నిటికీ చికిత్స ఏమిటి అంటే ఇదే అని చెప్పేసి చూసాం. సో ఎంగేజింగ్ యాక్టివిటీస్ ఇన్ సర్వీస్, భక్తి సర్వీస్ అంటే ఈ శుద్ధ భక్తుడు ఈ రకంగా భగవంతుడి యొక్క నామరూప గణాలను గుణాలను తలుచుకుంటూ మరి ఆయన పనిచేస్తాడు అన్నది కూడా చూసాం. మరి భక్త తుకారాము ఏ పని చేసినా కూడా భగవంతుడిని తలుచుకుంటూనే చేస్తూ ఉండేవాడు. ఆయన ఆ పాడుకుంటూనే చేసేవాడు. మీలో చాలా మంది ఆ భక్త తుకారాం మూవీ కూడా చూసే ఉంటారు. సో అదొక ఎగ్జాంపుల్ ఇక్కడ ఇస్తున్నారు అనమాట. వీళ్ళందరూ మరి సూరదాస్ ఏమిటి, తుకారాం ఏమిటి, మరి వీళ్ళంతా ఎంతో మంది భక్తుల్ని మనం చూస్తాం కదా. కాబట్టి ఆ పాయింట్ ఇక్కడ భక్తి అనేది మళ్ళీ. కాబట్టి 40th లో డిస్క్రైబ్ ది ఆల్మైటీస్, భగవంతుడి యొక్క యాక్టివిటీ అనేది ఏమిటి అనేది చూస్తాము. నెక్స్ట్ 3-4 శ్లోకాస్ లో అది ఇక్కడ రాశారు. ఓకే, సో బేసిక్లీ అది ఈ చాప్టర్ లో మనం చూడబోయే కొంత మిగిలింది ఆ చూడబోయేది. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ. అందరూ మరి అది ఫిలప్ చేశారా ఆ ఫామ్? చేశారండి. మాతాజీ యూట్యూబ్ లైవ్ లో ఉంది. ఓకే.